హలో ఎవ్రీవన్. ఈ లైవ్‌లో బ్లెండర్ బేసిక్స్ గురించి చెప్తాను. ముందుగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. హాయ్ అరవింద్. కొంచెం లేట్ అయింది. గూగుల్‌లో బ్లెండర్ డాట్ ఓఆర్జీ లేదా బ్లెండర్ సాఫ్ట్‌వేర్ అని ఎంటర్ చేస్తే ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. బ్లెండర్ డాట్ ఓఆర్జీ. ఇది ఓపెన్ సోర్స్. అంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కమర్షియల్‌గా కానీ, పర్సనల్‌గా కానీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ఈ బ్లెండర్‌కి బిగ్ కమ్యూనిటీ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ వచ్చినా, ఏమొచ్చినా గూగుల్ సెర్చ్ చేస్తే డిస్కార్డ్స్ కానీ, కమ్యూనిటీస్ కానీ, ఫేస్‌బుక్ గ్రూప్స్ కానీ చాలా ఉంటాయి. దాంట్లో సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి. అడిగినా కూడా చెప్తారు బ్లెండర్ యూజర్స్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఈ డౌన్‌లోడ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ విండోస్ లేదా మీరు ఏదైతే యూజ్ చేస్తారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. విండోస్ అయితే విండోస్, మ్యాక్ ఓఎస్ అంటే మ్యాక్, ఏది ఉంటే అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. న్యూ వెర్షన్ ఇక్కడ ఉంటుంది. అంటే ఎల్టీఎస్ వెర్షన్ ఉంటుంది. తర్వాత రికమెండ్ కాన్ఫిగరేషన్ ఎంత, మినిమం రికమెండెడ్ అని ఇక్కడ రిక్వైర్మెంట్స్లో ఉంటాయి. అదే వెబ్సైట్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా ఆ, వాళ్ళు కొన్ని వీడియోస్ ఇచ్చారు, చూడొచ్చు. మీరు దాంట్లో చూడండి, లేదా నేను చేశాను, మీరు వెళ్ళి చూడండి. డౌన్లోడ్లో ప్లేలిస్ట్ బ్లెండర్ ఫుల్ కోర్స్ అని ఉంటుంది నేమ్. అది చూడండి. ఇక్కడ మినిమం ఏమో విండోస్ 8.1 64 బిట్, సిపియు 4 కోర్స్, ర్యామ్ 8 జీబీ, జీపీయూ అంటే గ్రాఫిక్ కార్డ్ 2 జీబీ వీరామ్. రికమెండెడ్ ఏమో విండోస్ 10 లేదా విండోస్ 11 8 కోర్ 32 జీబీ ర్యామ్ 8 జీబీ వీరామ్ రికమెండెడ్. ఇప్పుడు మీరు బ్లెండర్ని ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది స్క్రీన్. ఈ స్ప్లాష్ స్క్రీన్ కూడా వస్తుంది. దీంట్లో అన్నీ ఉంటాయి. జనరల్, 2D యానిమేషన్, మాలిక్యులర్ నోట్స్, స్కల్పింగ్. ఇక్కడన్నా వెళ్ళి జనరల్ క్లిక్ చేసి వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే చాలు. దీన్ని మళ్ళీ రావాలి అనుకుంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ బ్లెండర్ ఐకాన్ ఉంది కదా, ఈ బ్లాక్ అండ్ వైట్ బ్లెండర్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్ప్లాష్ స్క్రీన్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా వాయిస్ ఓకే కదా మీకు? పెద్దగా వినిపిస్తుందా, చిన్నగా వినిపిస్తుందా? చిన్నగా వినిపిస్తే చెప్పండి, కొంచెం పెద్దగా చెప్తాను. ఇప్పుడు ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఇది మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా నంబర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, టెక్స్ట్, ఇదంతా యూజర్ ఇంటర్ఫేస్. ఇది మెనూ బార్. మెనూ బార్లో ఈ మెనూస్ ఉంటాయి. ఫైల్, ఎడిట్, రెండర్, విండో, హెల్ప్. ఈ తర్వాత ఉన్నాయి వర్క్ స్పేసెస్, లేఅవుట్, మోడలింగ్, స్కల్పింగ్, యూవీ ఎడిటింగ్, టెక్స్చర్ పెయింట్, షేడింగ్, యానిమేషన్, రెండరింగ్, కంపోజిటింగ్, జామెట్రీ నోట్స్, స్క్రిప్టింగ్. మనకి ఓపెన్ చేయగానే బ్లెండర్ అనేది లేఅవుట్లోనే ఓపెన్ అవుతుంది, వర్క్ స్పేస్లో, లేఅవుట్ వర్క్ స్పేస్లో. తర్వాత ఇది హెడర్. ఇది చూసే ప్రతి ఇవన్నీ ఎడిటర్స్. ఇది ఒక ఎడిటర్, ఇదొక ఎడిటర్, ఇదొక ఎడిటర్, ఇది ఒక ఎడిటర్. ప్రతి ఎడిటర్కి కూడా ఒక హెడర్ అనేది ఉంటుంది. ఈ హెడర్లో ఇక్కడ చూసారు కదా కార్నర్లో, దీని పేరు ఇదేంటి, ఈ ఎడిటర్ ఏంటి అంటే దీని నేమ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మౌస్ కర్సర్ని దీని పైనకి తీసుకెళ్ళి ఇలా మౌస్ కర్సర్ ఉంచితే అక్కడ నేమ్ కనిపిస్తుంది, 3D వ్యూ పోర్ట్. షార్ట్ కట్ షిఫ్ట్ F5. మళ్ళీ ఈ వ్యూ పోర్ట్ని
చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇమేజ్ ఎడిటర్, యూవీ ఎడిటర్ ఇవన్నీ కూడా ఎడిటర్స్. జనరల్ ఎడిటర్స్ ఇవన్నీ. యానిమేషన్ ఎడిటర్స్ ఇవి. స్క్రిప్టింగ్ ఎడిటర్స్ ఇవి. డాటా ఎడిటర్స్ ఇవి. హ్మ్. ఇదేమో 3D వ్యూపోర్ట్. ఇది ఇక్కడ కూడా మీరు దీని నేమ్ ఏంటో తెలుసుకోవాలంటే ఏం లేదు. సింపుల్‌గా కర్సర్‌ని తీసుకెళ్ళి దానిపైన ఉంచితే దాని నేమ్ వచ్చేస్తుంది. ఎడిటర్ టైప్, అవుట్‌లైనర్. ఇక్కడ చూడండి. ఎడిటర్ టైప్ ప్రాపర్టీస్ ఇక్కడ. ఎడిటర్ టైప్ టైమ్‌లైన్. ఈ టైమ్‌లైన్ అనేది యానిమేషన్ చేసినప్పుడు కీ ఫ్రేమ్స్ వేసుకొని యానిమేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే గ్రాఫ్ ఎడిటర్స్ కూడా ఉంటాయి యానిమేషన్‌కి సంబంధించి. ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేస్తే ఈ ఎడిటర్స్ అన్నీ కూడా వస్తాయి. యానిమేషన్‌లో డోప్ షీట్, టైమ్‌లైన్, గ్రాఫ్ ఎడిటర్, డ్రైవర్స్, నాన్ లీనియర్ యానిమేషన్ ఇవన్నీ ఎడిటర్స్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి. చెప్పేస్తాను చెప్తుండగానే. ఇప్పుడు ఈ ఎడిటర్స్ ఉన్నాయి కదా! ఈ ఎడిటర్స్‌ని సైజ్ పెంచుకోవడం కానీ, లేకపోతే ఇంకో ఎడిటర్‌ని తీసుకోవడానికి స్ప్లిట్ కానీ, జాయిన్ కానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఉంది కదా! మౌస్ కర్సర్‌ని ఇది మౌస్ ఉంది కదా! దీనిపైన ఇలా ఉంచి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఎడిటర్ సైజ్ పెంచుకోవచ్చు. లేదా చిన్నగా చేసుకోవచ్చు. ఈ కార్నర్ ఉంది చూడండి. దీనిపైన మౌస్‌ని ఉంచితే ప్లస్ సింబల్ వస్తుంది. మౌస్‌ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే స్ప్లిట్ కానీ, జాయిన్ గానీ అయిపోతుంది. జాయిన్ చేయాలంటే కొంచెం మౌస్‌ని ఇలా సైడ్‌కి తీసుకొస్తే జాయిన్ అయిపోతుంది. లేదా స్ప్లిట్ అంటే స్ప్లిట్ ఇలా అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చూపిస్తున్నాను కదా! ప్రాక్టీస్ చేసేస్తే అలవాటైపోతుంది. ఇలా మౌస్ ఇక్కడ కర్సర్ నుంచి క్లిక్ చేసి డ్రాగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే అప్పుడేం చేయాలంటే దీనిపైన మౌస్‌ని ఉంచేసి రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. వర్టికల్ స్ప్లిట్, హారిజాంటల్ స్ప్లిట్, జాయిన్ అప్, జాయిన్ డౌన్, స్వాప్ ఏరియాస్. వీటిని సెలెక్ట్ చేసుకొని ఎడిటర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి వర్టికల్ స్ప్లిట్‌ని సెలెక్ట్ చేస్తున్నా. వర్టికల్‌గా స్ప్లిట్ అయింది. ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. మౌస్‌ని మూవ్ చేస్తున్నా. అది క్లిక్ చేసి జస్ట్ మౌస్‌ని మూవ్ చేయాలి. మూవ్ చేస్తే దాంతో పాటు ఈ లైన్ కూడా మూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ మౌస్ కర్సర్‌ని ఈ లైన్ పైన ఉంచి రైట్ క్లిక్ చేస్తే హారిజాంటల్ స్ప్లిట్. జస్ట్ రైట్ క్లిక్ చేసి జాయిన్ అప్, జాయిన్ రైట్ ఈ విధంగా చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి. అలవాటైపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ 3D వ్యూపోర్ట్ ఉంది కదా! ఈ 3D వ్యూపోర్ట్ అనేది ఏంటంటే మనము ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడము, అంటే మోడలింగ్ చేయడము, స్కల్పింగ్ చేయడము అన్నీ కూడా దీంట్లో చూస్తూ చేస్తాము. ఇది అవుట్‌లైనర్. అవుట్‌లైనర్ అంటే ఇందులో 3 వ్యూపోర్ట్‌లో ఎన్ని అయితే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. కెమెరా, క్యూబ్, లైట్ వీటి ఐకాన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. కెమెరా ఐకాన్ ఏమో కెమెరాలా ఉంటుంది. క్యూబ్ ఐకాన్ ఏమో క్యూబ్ అంటే మెష్ ఐకాన్ ఏమో ఈ ట్రయాంగిల్ లాగా ఉంటుంది. లైట్ ఏమో లైట్ సింబల్, లైట్ ఐకాన్ ఉంటుంది. యానిమేషన్ ఉంటే ఒక ఆర్మేచర్ ఉంటే ఆర్మేచర్ ఐకా ఐకాన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నావిగేషన్ అనేది వస్తేనే మనము 3 వ్యూ పోర్ట్‌ని మూవ్ చేయడం కానీ, ఆర్బిట్ చేయడం కానీ, పాన్ చేయడం కానీ, జూమ్ చేయడం కానీ వస్తుంది. వర్క్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్‌గా అవుతుంది. ఒకవేళ నావిగేషన్ సరిగా రాకపోతే కష్టమైపోతుంది. ఫస్ట్ నావిగేషన్ ఇది చూడండి ఇక్కడ ఈ సర్కిల్‌లో ఇవన్నీ ఉన్నాయి కదా! ఎక్స్, వై, జీ. వై అంటే ఫ్రంట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ వై అంటే. ఎక్స్ అంటే సైడ్స్, లెఫ్ట్ అండ్ రైట్. జీ అంటే జెడ్‌ని జీ అంటారు. జీ అంటే బాటమ్, టాప్. హ్మ్. అవి గుర్తుంచుకోండి. అయితే దీన్ని నావిగేషన్ గిజ్మో అంటారు. దీనిపైన మౌస్ క్లిక్ ఉంచి మూవ్ చేస్తే, డ్రాగ్ చేస్తే ఆర్బిట్ అవుతుంది. అంటే ఎన్విరాన్మెంట్ అంతా తిరుగుతుంది.
తిప్పుతున్నట్టుగా అంటే మనం ఏదైనా తిప్పుతాం చూడండి. ఆ విధంగా ఎన్విరాన్మెంట్ మొత్తం తిరుగుతుంది. అలాగే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ప్లస్ ఐకాన్ ఉంది కదా! ఈ ఐకాన్ పైన క్లిక్ చేసి మౌస్‌తో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ ఔట్, జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతుంది. తర్వాత ఈ హ్యాండ్ ఐకాన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ప్యాన్ అవుతుంది. ప్యాన్ అంటే జస్ట్ వ్యూ పోర్ట్ అనేది పైనకి, కిందికి, లెఫ్ట్‌కి, రైట్‌కి మూవ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఈ ఐకాన్స్‌తో కాకుండా మౌస్ అండ్ కీబోర్డ్‌తో ఎలా ఆర్బిట్ చేయాలి అంటే మౌస్ వీల్ బటన్ ఉంటుంది కదా! అంటే మిడిల్ బటన్ దాన్ని క్లిక్ చేసి, హోల్డ్ చేసి డ్రాగ్ చేయాలి. అప్పుడు ఇది ఆర్బిట్ అవుతుంది. ఆర్బిట్ అవ్వడం అంటే తిరగడం, తిప్పటం. ఎన్విరాన్మెంట్‌ని తిప్పడం. ఇది ఆర్బిట్. హ్మ్. అలాగే మౌస్ వీల్‌ని స్క్రోల్ చేస్తే ఇలా రొటేట్ చేస్తే జూమ్ ఔట్, జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతుంది. షిఫ్ట్ హోల్డ్ చేసి మౌస్ క్లిక్‌ని మౌస్ మిడిల్ క్లిక్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ప్యాన్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్‌ని హోల్డ్ చేసి మౌస్ మిడిల్ బటన్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇది కూడా జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతుంది. నేను ఇక్కడ కనిపించేలా చేస్తాను. షార్ట్ కట్స్ యూజ్ చేసేవి. ఒక నిమిషం సెట్ చేస్తాను. షిఫ్ట్ హోల్డ్ నుంచి మౌస్ మిడిల్ బటన్ క్లిక్ చేసి మూవ్ చేస్తే డ్రాగ్ చేస్తే ప్యాన్ అవుతుంది. కంట్రోల్ హోల్డ్‌లో ఉంచి మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతుంది. ఓన్లీ మిడిల్ బటన్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆర్బిట్ అవుతుంది. ఇవి కీబోర్డ్ అండ్ మౌస్ షార్ట్ కట్స్ అనుకోండి. ఇప్పుడు ఇవి కాకుండా హ్మ్, నంబర్ ప్యాడ్ ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఇమేజ్ ఎడిటర్, ఇమేజ్ ఇక్కడ కీబోర్డ్ ఉంటుంది కదా! ఈ కీబోర్డ్‌లో ఈ నంబర్స్ కాదు. 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా! ఈ నంబర్స్ కాదు. ఈ న్యూమరిక్ ప్యాడ్ ఉంది కదా! ఈ నంబర్స్. ఈ నంబర్స్‌లో 1 ఇవన్నింటి కూడా అవి వీటిని యూజ్ చేసి మనము నావిగేషన్ చేయొచ్చు. 3 వ్యూ పోర్ట్‌ని. న్యూమరిక్ న్యూమరిక్ నంబర్ ప్యాడ్‌లో 1 క్లిక్ చేస్తే ఫ్రంట్ వ్యూ వస్తుంది. అది ఫ్రంట్ వ్యూ ఏది ఈ వ్యూ ఏంటి అని తెలుసుకోవడం కోసం ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది చూడండి. ఫ్రంట్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ. ఆర్థోగ్రాఫిక్ వ్యూ అంటే అన్ని సైజెస్ అన్నీ కూడా సేమ్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఇది పర్స్పెక్టివ్ దీనిపైన క్లిక్ చేస్తే పర్స్పెక్టివ్ వ్యూకి స్విచ్ అవుతుంది. అంటే నార్మల్‌గా మనం చూస్తాం చూడండి రియల్ లైఫ్‌లో మనకు దగ్గర ఉన్నవేమో పెద్దగా కనిపిస్తాయి. దూరంగా ఉన్నవి చిన్నగా కనిపిస్తాయి. దాన్ని పర్స్పెక్టివ్ వ్యూ అంటారు. మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే ఆర్థోగ్రాఫిక్ వ్యూ వస్తుంది. అంటే అన్నీ సేమ్ వస్తాయి. ఇక్కడ గ్రిడ్ చూడండి. అన్ని బాక్సెస్ కూడా సేమ్ సైజెస్‌లో కనిపిస్తున్నాయి. అన్నీ సేమ్ సైజెస్‌లో కనిపిస్తాయి. దాన్ని ఆర్థోగ్రాఫిక్ వ్యూ అంటారు. నంబర్ ప్యాడ్‌లో నేను 1 క్లిక్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నేమ్ వస్తుంది. ఫ్రంట్ ఆర్థోగ్రాఫిక్. 3 క్లిక్ చేస్తే రైట్ ఆర్థోగ్రాఫిక్. 7 క్లిక్ చేస్తే టాప్ వ్యూ. టాప్ ఆర్థోగ్రాఫిక్. 9 క్లిక్ చేస్తే బాటమ్ ఆర్థోగ్రాఫిక్. బాటమ్ వ్యూ ఇది. మళ్ళీ 1 క్లిక్ చేస్తున్నా ఫ్రంట్ వ్యూకి వచ్చి 2ని క్లిక్ చేస్తే పైనకి రొటేట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్‌లో ఈ విధంగా. 6ని చేస్తే జీ యాక్సిస్‌లో రొటేట్ అవుతుంది. అదే 4ని ప్రెస్ చేస్తే రివర్స్‌లో రొటేట్ అవుతుంది. అంటే వ్యూ పోర్ట్ అనేది తిరుగుతుంది. ఆర్బిట్ అవుతుంది. 8 పైనుంచి కిందికి. 5 నొక్కితే
పర్స్పెక్టివ్ వ్యూకి, ఆర్థోగ్రాఫిక్ వ్యూకి స్విచ్ అవుతుంది. పర్స్పెక్టివ్ వ్యూని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది న్యూమరిక్ నంబర్ ప్యాడ్. అలా కాకుండా మళ్ళీ ఇక్కడ వ్యూ ఉంది కదా! ఈ వ్యూలో ఈ వ్యూని సెలెక్ట్ చేసుకొని వ్యూలోకి వెళ్ళి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది కదా! వ్యూ పాయింట్‌లో కూడా ఇవి ఉంటాయి. కెమెరా ఏమో నంప్యాడ్‌లో 0 నొక్కితే కెమెరా వ్యూ వస్తుంది. టాప్ వ్యూ నంబర్ ప్యాడ్ 7, బాటమ్ కంట్రోల్ నంప్యాడ్ 7. ఒకవేళ మీరు మర్చిపోయినా కానీ ఇక్కడ వ్యూలోకి వచ్చి వ్యూ పాయింట్‌ని చూస్తే ఇవన్నీ తెలిసిపోతాయి. నావిగేషన్ చూడండి, ఆర్బిట్ లెఫ్ట్ అవ్వడం కోసం నంబర్ ప్యాడ్‌లో 4, ఆర్బిట్ రైట్ నావిగేషన్‌లో ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ గురించి చూద్దాం. నంబర్ ప్యాడ్‌లోనే కాకుండా ఆర్థోగ్రాఫిక్ వ్యూ వెళ్ళాలంటే హోల్డ్‌లో ఉంచి మౌస్ మిడిల్ బటన్‌ని డ్రాగ్ చేస్తే టాప్ వ్యూ, రైట్ వ్యూ, లెఫ్ట్ వ్యూ, ఆర్థోగ్రాఫిక్ వ్యూకి వెళ్ళిపోతాం. చూడండి, ట్రై చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. ఇప్పుడు సెలక్షన్‌లోకి వెళ్దాం. సెలక్షన్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అంటే మెష్. దీన్ని యూజ్ చేసి అంటే ప్రిమిటివ్స్ ఉంటాయి. షిఫ్ట్ ఏ ప్రెస్ ఇది తర్వాత చెప్తాను. ప్రిమిటివ్స్ ఉంటాయి. తర్వాత ఇది లైట్, ఇది కెమెరా. వీటిని ఎలా సెలెక్ట్ చేయాలి? సెలక్షన్ చేసుకునేడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్‌లోకి వెళ్ళి ఏ ప్రెస్ చేస్తే ఇక్కడ షార్ట్‌కట్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడొచ్చు. సెలెక్ట్‌లోకి వెళ్ళి ఆల్ అంటే ఏ షార్ట్‌కట్. ఏ ప్రెస్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ నన్, ఆల్ట్ ఏ ప్రెస్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతాయి అన్నీ. ఇన్వర్ట్. ఇప్పుడు దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. మౌస్‌తోని క్లిక్ చేసి ఇన్వర్ట్ సెలెక్షన్ అంటే కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తే సెలెక్షన్ అనేది ఇన్వర్ట్ అవుతుంది. ఇక్కడ బాక్స్ సెలెక్ట్ ఉంది కదా! బాక్స్ సెలెక్ట్ అంటే మౌస్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే బాక్స్ సెలెక్షన్ వస్తుంది. ఈ బాక్స్‌లో ఉన్నవన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. అది తర్వాత ఇక్కడ ఈ మెష్ ఉంది కదా! మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమో, చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇక్కడ చూడండి, మెష్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మోడ్ ఉంది కదా! ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్‌లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇది కాకుండా ఎడిట్ మోడ్, స్కల్ప్ మోడ్, వర్టెక్స్ పెయింట్, వెయిట్ పెయింట్, టెక్స్చర్ పెయింట్. దీంట్లో ఎడిట్ మోడ్‌ని సెలెక్ట్ చేస్తే ఈ వర్టిసెస్ అని ఈ డాట్స్ ఉన్నాయి కదా! ఈ డాట్స్ వచ్చేసి వర్టెక్స్. ఇది ఫేస్. ఈ లైన్ ఉంది కదా! ఇది ఎడ్జ్. హ్మ్. వీటిని కూడా మనము బాక్స్ సెలక్షన్‌తోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. వర్టెక్స్ మోడ్ రావాలంటే 1 క్లిక్ చేసినా మీది కీబోర్డ్ అయితే అంటే డెస్క్‌టాప్ కీబోర్డ్ అయితే ఇక్కడ 1 ఉంది కదా! 1, 2, 3. ఈ 1, 2, 3కి క్లిక్ చేస్తే 1 ఏమో వర్టెక్స్, 2 ఏమో ఎడ్జ్ మోడ్, 3 ఏమో ఫేస్ మోడ్. ఇక్కడ కూడా చూడండి, వర్టెక్స్ మోడ్, ఎడ్జ్ మోడ్, ఫేస్ మోడ్. వీటిని క్లిక్ చేస్తే ఆ మోడ్‌లోకి ఈ ఆబ్జెక్ట్ అనేది వెళ్తుంది. అలా కాకుండా షిఫ్ట్‌ని హోల్డ్‌లో ఉంచి వీటన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 మోడ్స్‌ని ఒకేసారి మనం ఆహ్, యాక్సెస్ చేయొచ్చు. వర్టెక్స్ షిఫ్ట్ షిఫ్ట్‌ని ఇవన్నీ షిఫ్ట్ హోల్డ్‌లో ఉంచి వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. వర్టెక్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఒక ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇక్కడనేమో ఒక ఫేస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా అన్నిటిని షిఫ్ట్‌ని హోల్డ్‌లో ఉంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మోడ్స్ అన్నిటిని.
అయితే నేను సెలెక్ట్ బాక్స్‌లో ఉన్నాం కదా! బాక్స్ సెలెక్ట్‌లో ఉన్నాం కదా! ఎడిట్ మోడ్‌లో కూడా బాక్స్ సెలక్షన్ అనేది వర్క్ అవుతుంది. మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్‌లోకి వెళ్తున్నా. సెలెక్ట్‌లోకి వెళ్ళి సర్కిల్ సెలెక్ట్. సర్కిల్ సెలెక్ట్ ఆహ్, షార్ట్‌కట్ సి. సి ప్రెస్ చేస్తే ఇప్పుడు ఏ ప్రెస్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి కదా! ఏ ప్రెస్ చేస్తే అన్నీ డీసెలెక్ట్ అవుతాయి. లేదా మళ్ళీ ఏ ప్రెస్ చేసి ఆల్ట్ ఏ ప్రెస్ చేస్తే కూడా డీసెలెక్ట్ అవుతాయి. డీసెలెక్ట్ చేయడానికి 2 షార్ట్‌కట్స్ ఉన్నాయి. లేదా ఏ ప్రెస్ చేసి అన్నీ సెలెక్ట్ చేసుకొని జస్ట్ పక్కన క్లిక్ చేసినా గానీ అన్నీ డీసెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు సెలెక్ట్‌లో సర్కిల్ సెలెక్ట్. సి ప్రెస్ చేస్తే సర్కిల్ అనేది వస్తుంది. దీంతోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్‌ని. ఈ సర్కిల్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి సి ప్రెస్ చేసిన తర్వాత మౌస్ వీల్ ఉంటుంది కదా! దాన్ని స్క్రోల్ చేయాలి. మీకెంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు స్క్రోల్ చేసి. ఈ సి సెలక్షన్ ఆప్షన్‌ని డిసేబుల్ చేయాలంటే మౌస్‌ని రైట్ క్లిక్ చేయాలి. వెళ్ళిపోతుంది అది. మళ్ళీ సి ప్రెస్ చేసి వీటిని డీసెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ ప్రెస్ చేసి షిఫ్ట్ హోల్డ్‌లో ఉంచి వీటిపైన క్లిక్ చేయాలి. డీసెలెక్ట్ అవుతాయి. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తే సి సెలక్షన్ అనేది డిసేబుల్ అయిపోతుంది. మళ్ళీ సెలెక్ట్‌లోకి వెళ్ళి లాసో టూల్. లాసో టూల్ అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. క్లిక్ చేసి డ్రా చేయాలి. డ్రాగ్ చేస్తూ డ్రా చేస్తే ఈ డ్రాలో ఏ ఏ దాని చుట్టూ అయితే మనం డ్రా చేసామో వాటి మధ్యలో ఉన్నవి సెలెక్ట్ అవుతాయి. డీసెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ హోల్డ్‌లో ఉంచి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ హోల్డ్‌లో ఉంచి షిఫ్ట్ కాదు కంట్రోల్. ఓకే. ఇది వర్క్ అవ్వడం లేదు. దీని షార్ట్‌కట్ వచ్చేసి ఎల్. లాసో కంట్రోల్, కంట్రోల్ రైట్ క్లిక్ చేస్తే ఈ లాసో సెలెక్టర్ అనేది ఎనేబుల్ అవుతుంది. కంట్రోల్, కంట్రోల్ షిఫ్ట్. కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్‌లో ఉంచి చూడండి అన్నిటిని సెలెక్ట్ చేశాను. కంట్రోల్ హోల్డ్‌లో ఉంచి మౌస్ రైట్ క్లిక్‌తోని వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్‌ని హోల్డ్‌లో ఉంచి మౌస్ రైట్ క్లిక్‌తో వీటిని డీసెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్‌లో లాసో సెలెక్ట్ అయిపోయింది కదా! ఈ సెలక్షన్ ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఉంటాయి. ఇదేమో టూల్ ప్యానెల్. టూల్ బార్ ఇది. ఎన్ ప్రెస్ చేస్తే ఎన్ ప్యానెల్ ఇది. ఈ టూల్ బార్‌లో అన్నీ ఉంటాయి. ఇక్కడ ట్వీక్ అంటే ఈ ట్వీక్‌ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు నేను. డైరెక్ట్‌గా మౌస్ దీనిపైన క్లిక్ చేసి హోల్డ్‌లో ఉంచి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా డబ్ల్యూ ప్రెస్ చేసినా కానీ ఇది ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ డబ్ల్యూ క్లిక్ చేస్తే ఇంకొక సెలక్షన్ టూల్‌లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ డబ్ల్యూ ప్రెస్ చేస్తే సెలెక్ట్ లాసోలోకి వెళ్ళిపోతుంది. ఇలా డబ్ల్యూ ప్రెస్ చేసిన బట్టి ఇక్కడ చేంజెస్ అవుతాయండి. టూల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదేమో బాక్స్ సెలక్షన్, ఇదేమో సర్కిల్ సెలక్షన్, ఇదేమో లాసో సెలక్షన్, ఇది ట్వీక్ సెలక్షన్. ట్వీక్ సెలక్షన్ అంటే ఏంటంటే దీనిపైన మౌస్‌తోని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఈ లైట్ వద్దు. కెమెరా కెమెరా ఉంది కదా! కెమెరా పైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మూవ్ అవుతుంది డైరెక్ట్‌గా. జస్ట్ దానిపైన క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. ట్వీక్. సెలెక్ట్ బాక్స్ చూసేసాం. సెలెక్ట్ సర్కిల్ కూడా చూసాం కదా! షార్ట్ కట్స్. సెలెక్ట్ లాసో మరొకసారి చెప్తాను. హ్మ్. కంట్రోల్ బి ప్రెస్ చేస్తే బాక్స్ సెలక్షన్. కాదు. కంట్రోల్ కాదు. ఆల్ట్ బి. కంట్రోల్ ఆల్ట్ బి. బి ప్రెస్ చేసి ఇది బి ఏమో బాక్స్ సెలక్షన్‌కి షార్ట్‌కట్ బి. సి ఏమో సర్కిల్ సెలక్షన్. షిఫ్ట్ ప్రెస్ చేసి దీంతో డీసెలెక్ట్ చేసుకోవచ్చు. సి. కంట్రోల్ మౌస్ రైట్ క్లిక్ చేస్తే లాసో సెలక్షన్.
మళ్ళీ డబ్ల్యూ క్లిక్ చేసి వీటిని చేంజ్ చేసుకోవచ్చు ఈ సెలక్షన్స్‌ని. బి అంటే బాక్స్ సెలక్షన్, సి అంటే సర్కిల్ సెలక్షన్, కంట్రోల్ హ్మ్, మౌస్ రైట్ క్లిక్ చేస్తే లాసో సెలక్షన్, డబ్ల్యూ క్లిక్ చేస్తే ఈ సెలక్షన్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. తర్వాత ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మ్ చూద్దాము. ఇంకొకటి చెప్పలేదు. ఆర్బిట్. ఇప్పుడు మీరు చూడండి నావిగేషన్‌లో నేను మౌస్ కర్సర్‌ని ఇక్కడ ఉంచి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను కదా! ఒకవేళ ఇది ప్యాన్ చేస్తున్నా. ఇక్కడ పెట్టాను నేను. ఇప్పుడు దీన్ని ఆర్బిట్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసి ఆర్బిట్ చేస్తే ఎలా తిరుగుతుంది? మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం తిరుగుతుంది కదా! చుట్టూ తిరుగుతుంది. అలా కాకుండా ఆబ్జెక్ట్ చుట్టూనే తిరగాలి అంటే ఇక్కడ మీరు ఒక సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్‌ని క్లిక్ చేస్తే మీకు ఈ ప్యానెల్ అనేది వస్తుంది. ఈ పాపప్. ఈ పాపప్‌లో నావిగేషన్‌లో ఆర్బిట్ అరౌండ్ సెలక్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. టిక్ చేయాలి దీనికి. నేను టిక్ చేస్తున్నా. ఇప్పుడు టిక్ లేదు. ఇప్పుడు నేను టిక్ చేస్తున్నాను. టిక్ చేసి తర్వాత ఇక్కడ సేవ్ ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేసి సేవ్ ప్రిఫరెన్సెస్ చేసుకోవాలి. లేకపోతే సేవ్ అవ్వదు. నేనిప్పుడు దీన్ని ఇక్కడ ప్యాన్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను క్యూబ్‌ని. ఏవి కూడా సెలెక్ట్‌లో లేవు. ఇప్పుడు రొటేట్ చేస్తే ఆల్రెడీ దీన్ని సెలెక్ట్ చేశాను కదా! దీన్ని సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఆర్జిన్ సెలెక్ట్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. కాబట్టి దాని చుట్టే తిరుగుతుంది. ఇక్కడ పెడతా. ఇప్పుడు ఆర్బిట్ చేస్తున్నాను. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు క్యూబ్ చుట్టూ మాత్రమే ఆర్బిట్ అవుతుంది. లైట్‌ని సెలెక్ట్ చేసుకొని ఆర్బిట్ చేస్తే లైట్ చుట్టూ మాత్రమే ఆర్బిట్ అవుతుంది. అదే కెమెరాను సెలెక్ట్ చేసుకొని ఆర్బిట్ చేస్తే కెమెరా చుట్టూ మాత్రమే ఆర్బిట్ అవుతుంది. తర్వాత మనము ఇదొక్క ఎడిటర్‌ని మాత్రమే చూడాలి అనుకుంటే కంట్రోల్ స్పేస్ క్లిక్ చేయాలి. అప్పుడు ఈ ఒక్క ఎడిటర్‌ని మాత్రమే కనిపిస్తుంది మనకి. దీన్ని మాత్రమే చూడాలంటే దీనిపైన ఉంచి కంట్రోల్ స్పేస్. మళ్ళీ నార్మల్ అవ్వాలంటే కంట్రోల్ స్పేస్. దీనికి కూడా సేమ్ కంట్రోల్ స్పేస్ బార్. ఇక్కడ కూడా కంట్రోల్ స్పేస్ బార్. మనము ఇక్కడ ఈ 3 వ్యూ పోర్ట్‌లో మౌస్‌ని స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతుంది కదా! కానీ ఇక్కడ స్క్రోల్ చేస్తే ఈ టైమ్‌లైన్ అనేది పెద్దగా, చిన్నగా అవుతుంది. దీంట్లో ఇది వర్క్ అవ్వదు. దీంట్లో ఎక్కువ ఇక్కడ దీన్ని పైనకి చెప్తా. ఇప్పుడు చూడండి. ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉంటే ఈ విధంగా కిందికి, మీదికి స్క్రోల్ అవుతుంది. హ్మ్. మౌస్ అనేది దీంట్లో మాత్రమే జూమ్ ఇన్, జూమ్‌కి వర్క్ అవుతుంది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. హలో! నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తే చెప్పండి ఓకే అని. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్స్‌ని ఆహ్, ఇలా పక్కకు పోతే వాటిని ఎలా తీసుకురావాలి ఈ మిడిల్‌లోకి అంటే అన్నిటిని ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.
నంబర్ ప్యాడ్‌లో డాట్ ఉంటుంది కదా! పీరియడ్ బటన్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మిడిల్‌లోకి వచ్చేస్తాయి. అలా కాకుండా షిఫ్ట్ సి ప్రెస్ చేసినా కూడా మిడిల్‌లోకి వచ్చేస్తాయి. పక్కన ఉంటే అన్నిటిని సెలెక్ట్ చేసుకొని డాట్ పైన నంబర్ ప్యాడ్‌లో ఉన్న డాట్ పైన క్లిక్ చేయాలి. లేదా షిఫ్ట్ సి ప్రెస్ చేస్తే మిడిల్‌లోకి వచ్చేస్తాయి. లేదా ఇక్కడ వీటిని సెలెక్ట్ చేసుకొని డాట్ ప్రెస్ చేసినా దగ్గరకొచ్చేస్తాయి. అంటే మిడిల్‌లోకి వస్తాయి. ఆబ్జెక్ట్‌ని ఈ వ్యూ పోర్ట్‌లో నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా దీంట్లో నుంచి అయినా ఔట్‌లైనర్‌లో నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. థాంక్స్ అరవింద్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. ఇందాక మనం సెలెక్షన్ చేసాం కదా! అవన్నీ కూడా ఎడిట్ మోడ్‌లో కూడా యూజ్ అవుతాయి. ట్యాబ్ నొక్కితే ఎడిట్ మోడ్ వస్తుంది. ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ నొక్కితే ఎడిట్ మోడ్‌లోకి వెళ్తాం. మళ్ళీ ట్యాబ్ నొక్కితే ఆబ్జెక్ట్ మోడ్‌లోకి వెళ్తాం. ఇంకొకటి ఏంటంటే ఓకే. దీంట్లో రాదు. యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చెప్తాను మీకు. షార్ట్‌కట్స్ మీరు నా లైవ్స్ అన్నీ ఫాలో అవుతుండండి. మీకు షార్ట్‌కట్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఫ్రెషర్ అయితే అంటే ఇప్పుడే బిగినర్ అయితే ఇవన్నీ చెప్తే మీకు ఎక్కువైపోతాయి. ఇప్పుడు చెప్పినవి మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఇదేమో నావిగేషన్ గిజ్మో. ఆబ్జెక్ట్స్‌ని మూవ్ చేయడం కోసం కూడా గిజ్మో ఉంటుంది. ఈ ట్రాన్స్‌ఫార్మ్ ఉంది చూడండి. ట్రాన్స్‌ఫార్మ్ గిజ్మోస్ అంటారు. ట్రాన్స్‌ఫార్మ్, రొటేషన్ గిజ్మోస్, రొటేషన్, స్కేల్ గిజ్మోస్ ఉంటాయి. అవి ఇక్కడ ఉంటాయి చూద్దాం. ఇదేమో మూవ్, ఇది రొటేషన్, ఇది స్కేల్. ఇవి అన్నింటికి కలిపి ఒక టూల్ ఉంటుంది. అయితే మీరు దీనిపైన మౌస్ కర్సర్‌ని ఉంచగానే మీకు అన్ని షార్ట్‌కట్స్‌తో పాటు వాటి నేమ్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. వాడుతూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి మీకు ఆటోమేటిక్‌గా మైండ్‌లోకి గుర్తుంటాయి మైండ్‌లో. బట్టి పట్టాల్సిన అవసరం లేదు. 3 కర్సర్. ఈ కర్సర్ అంటే ఏంటి అంటే ఆరిజిన్ ఉంది కదా! ఆరిజిన్ అంటే హ్మ్. ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్ ఉంది కదా! ఈ ఆరెంజ్ దాన్ని ఆరిజిన్ అంటారు. దీన్ని పక్కన మూవ్ చేస్తున్నా. ఇది చూసారు కదా! ఈ సర్కిల్ ఉంది కదా! దీన్ని కర్సర్ అంటారనమాట. ఈ కర్సర్‌ని ఈ కర్సర్ అయితే ఎక్కడుంటుందో షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే మనము ప్రిమిటివ్స్‌ని యాడ్ చేసుకోవడానికి వస్తుంది సీన్‌లో. ఈ ప్రిమిటివ్స్ గురించి మళ్ళీ లాస్ట్‌లో చెప్తాను. ఈ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఈ కర్సర్‌ని బేస్ చేసుకొని మనం ఏదైతే కొత్తగా యాడ్ చేస్తామో అవి ఈ కర్సర్ ప్లేస్‌లో యాడ్ అవుతాయి. ఇప్పుడు దీని ప్లేస్ చేంజ్ చేయాలంటే షిఫ్ట్ హోల్డ్‌లో ఉంచి మౌస్ రైట్ క్లిక్ చేయాలి. అప్పుడు దీని ప్లేస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్‌ని తీసుకుంటే ఈ కర్సర్ ఎక్కడుందో అక్కడ మాత్రమే మనం ఏవైతే యాడ్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి ఇక్కడ. ఇది సేమ్ ప్లేస్‌లోకి రావాలంటే షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేస్తే ఈ పై మెనూ వస్తుంది. ఈ పై మెనూలో కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ సేమ్ లోకి కర్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఈ మూవ్ టూల్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా! ఇది గిజ్మో వచ్చింది. మూవ్ గిజ్మో, ట్రాన్స్‌ఫార్మ్ గిజ్మో. దీనికి 3 హ్యాండిల్స్ ఉన్నాయి. బ్లూ ఏమో జీ యాక్సిస్‌ని చూపిస్తుంది. ఎక్స్ ఏమో రెడ్ ఏమో ఎక్స్ యాక్సిస్‌ని చూపిస్తుంది. ఈ గ్రీన్ ఏమో వై యాక్సిస్‌ని చూపిస్తుంది. ఒకవేళ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి మర్చిపోయినా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు వీటిని. జీ కలర్స్ కూడా సేమ్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ హ్యాండిల్‌ని
ఈ యారో ఉంది కదా! జీ యారోని క్లిక్ చేసి మౌస్‌తో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే జీ యాక్సిస్‌లోనే మూవ్ అవుతుంది. రైట్ క్లిక్ చేస్తే అది రీసెట్ అయిపోతుంది. అంటే మూవ్ అవ్వదు. మనం మూవ్ చేసినా కానీ ఇలాగే మూవ్‌లో ఉంచి మౌస్ రైట్ క్లిక్ చేస్తే మూవ్ అవ్వకుండా సేమ్ ప్లేస్‌లోనే ఉంటుందది. ఆబ్జెక్ట్ అనేది ఏదైనా సరే. వై క్లిక్ చేసి మూవ్ చేస్తే వై యాక్సిస్‌లోనే ఉంటుంది. గ్రీన్ క్లిక్ చేసి గ్రీన్ పైన మౌస్ కర్సర్ ఉంచి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అది వై యాక్సిస్‌లో మూవ్ అవుతుంది. రైట్ క్లిక్ చేస్తే సేమ్ ప్లేస్‌కొచ్చేస్తుంది. సేమ్ ఎక్స్ కూడా. ఇలా రైట్ క్లిక్ చేయకుండా ఈ హ్యాండిల్‌ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి మూవ్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్‌ని వదిలేస్తే అక్కడ సెట్ అవుతుంది. ఎక్కడైతే మనం మూవ్ చేసి ఆపేస్తామో అక్కడ ఆబ్జెక్ట్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ లొకేషన్ అనేది దీని లొకేషన్ ఇక్కడికొచ్చేసింది కదా! మళ్ళీ సేమ్ ప్లేస్‌లోకి దీని పొజిషన్‌ని రీసెట్ చేయాలంటే షార్ట్‌కట్ వచ్చేసి ఆల్ట్ జీ లేదా ఇక్కడ లొకేషన్ ఉంది కదా! ఈ ఐటెమ్‌లో ఉంటాయి ఇవన్నీ కూడా. ట్రాన్స్‌ఫార్మ్‌లో, లొకేషన్‌లో అన్నిటిని అన్నిటి వాల్యూ 0 చేస్తే రీసెట్ అవుతుంది లొకేషన్. లేదా కంట్రోల్ జీ ప్రెస్ చేస్తే అన్‌డూ అవుతుంది. కంట్రోల్ ప్లస్ జెడ్ కంట్రోల్ జీ అన్‌డూ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ జీ ఏమో రీడు. కంట్రోల్ జీ ఏమో అన్‌డూ, కంట్రోల్ షిఫ్ట్ జీ ఏమో రీడు. ఇవి మీరు ఒకవేళ మర్చిపోతే ఇక్కడ ఎడిట్‌లోకి వెళ్లి చూస్తే వాటి షార్ట్‌కట్స్ కూడా కనిపిస్తాయి. అన్‌డూ, కంట్రోల్ జీ, రీడు, కంట్రోల్ జీ. లేదా అన్‌డూ హిస్టరీలోకి వెళ్లి కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్ట్ జీ. జీ అనేది మూవ్ టూల్ యొక్క షార్ట్‌కట్. అంటే జీ అంటే గ్రాబ్. దీని షార్ట్‌కట్ జీ. ఇక్కడ ఉంటుంది. మూవ్ సెలెక్టెడ్ ఐటెమ్స్ షార్ట్‌కట్ షిఫ్ట్ స్పేస్ బార్ జీ. షిఫ్ట్ స్పేస్ బార్ అవసరం లేదు. జస్ట్ జీ క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది. షిఫ్ట్ షిఫ్ట్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి. ఇది చూడండి స్పేస్ బార్ నొక్కాను కదా! ఇది ప్లే అవుతుంది. మళ్ళీ స్పేస్ బార్ నొక్కితే స్టాప్ అవుతుంది. ప్లే అనేది ఆగిపోతుంది. ఆల్ట్ జీ ప్రెస్ చేస్తే రీసెట్ అవుతుంది లొకేషన్. అలాగే రొటేషన్ సేమ్ కలర్స్ ఉంటాయి. గ్రీన్ అంటే వై యాక్సిస్, ఎక్స్ అంటే రెడ్, బ్లూ అంటే జీ యాక్సిస్. ఇప్పుడు ఇది ఫస్ట్ మూవ్ ఇది చెప్తాను ఇది. ఇక్కడ ఈ హ్యాండిల్స్ కాకుండా బాక్సెస్ ఉన్నాయి చూసారు కదా! గ్రీన్ బాక్స్ ప్లేన్స్ ఉన్నాయి చూసారు కదా! రెక్టాంగిల్‌లో. స్క్వేర్ షేప్‌లో రెక్టాంగిల్ కాదు స్క్వేర్ షేప్‌లో ఉన్నాయి కదా! ఈ యెల్లో స్క్వేర్ ఈ యెల్లో స్క్వేర్ పైన క్లిక్ చేసి మౌస్‌ని డ్రాగ్ చేస్తే యెల్లో యాక్సిస్‌లో తప్ప మిగిలిన ఆహ్, అంటే జీ మరియు ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ అవుతుంది. అలాగే రెడ్ స్క్వేర్ పైన క్లిక్ చేసి మూవ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ అనేది లాక్ అయ్యి వై మరియు జీ యాక్సిస్‌లో మూవ్ అవుతుంది. సేమ్ బ్లూ కూడా. జీ యాక్సిస్‌లో లాక్ అయ్యి ఎక్స్ మరియు వై యాక్సిస్‌లో మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్. ఇంకోటి మీరు జీ ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కింద ఇది స్టేటస్ బార్ ఇది. ఇక్కడ నల్లగా కనిపిస్తుంది కదా! గ్రే కలర్‌లో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకి స్టేటస్ బార్. ఇదేమో టైమ్‌లైన్. ఈ స్టేటస్ బార్ పైన క్లిక్ చేసి సీన్ స్టాటిస్టిక్స్‌ని ఎనేబుల్ చేసుకుంటే సీన్ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. కలెక్షన్, క్యూ, వర్డ్సెస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మళ్ళీ రైట్ క్లిక్ చేసి సీన్ డ్యూరేషన్ కూడా టిక్ చేసుకోవచ్చు. సిస్టమ్ మెమరీ ఇవన్నీ కూడా. దీనిపైన చూడండి మీరు. మనము ఏదైతే చూస్తామో ఇప్పుడు జీ అని ప్రెస్ చేసి దీన్ని మూవ్ చేస్తున్నప్పుడు కింద చూడండి అక్కడ స్టేటస్ బార్‌లో కన్ఫర్మ్, క్యాన్సెల్ మౌస్ మౌస్ ఐకాన్ కనిపిస్తున్నాయి. ప్లస్ ఎక్స్‌వైజీ, ప్లేన్, సెట్, స్నాప్ బేస్
ఇవన్నీ షార్ట్‌కట్స్. జీ తర్వాత వీటిని నొక్కితే జీ ప్రెస్ చేసి ఆర్ లేదా జీ ప్రెస్ చేసి ఎస్, జీ ప్రెస్ చేసి ఆల్ట్ ప్రెస్ చేసి ఇదిగోండి ఒకటి చూపిస్తాను. జీ ప్రెస్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తే ఎక్స్ యాక్సిస్‌లోనే మూవ్ అవుతుంది. జీ ప్రెస్ చేసి వై ప్రెస్ చేస్తే వై యాక్సిస్‌లోనే మూవ్ అవుతుంది. అది మీరు కింద చూస్తే మీకు తెలిసిపోతుంది. ఆ షార్ట్‌కట్స్ అన్నీ ఏవి అయితే ఈ దీని ద్వారా చేయడానికి వస్తుందో ఆ షార్ట్‌కట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఈ స్టేటస్ బార్‌లో కనిపిస్తాయి. ట్రై చేస్తూ ఉండండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది. అలాగే స్కేల్ జీ ప్రెస్ చేసి మిడిల్ మౌస్ క్లిక్ చేసి ఆల్ట్ క్లిక్ చేస్తే అన్ని యాక్సెస్‌లో ఒకేసారి కూడా మూవ్ చేయడానికి వస్తుంది. ఇక్కడ ఇది కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ లాస్ట్‌లో చూడండి నావిగేట్ అని ఉంది. ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్ మిడిల్ బటన్‌ని క్లిక్ చేయాలి. అన్ని యాక్సెస్ ఒకేసారి వస్తే ఏ యాక్సెస్‌లో అంటే ఆ యాక్సెస్‌లో మూవ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేస్తే దాన్ని రీప్లేస్ అవుతుంది మూవ్ అవ్వకుండా. మౌస్ రైట్ క్లిక్ చేస్తే. ఇప్పుడు స్కేల్ రొటేషన్ చూద్దాం. రొటేషన్ సేమ్. ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా! వీటిపైన మౌస్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇవి ఏ యాక్సిస్‌లో కావాలంటే ఆ యాక్సిస్‌లో మూవ్ అవుతాయి. ఎక్స్, జీ ఇది వరల్డ్. ఆర్ఆర్ ప్రెస్ చేస్తే ఫ్రీగా మూవ్ అవుతుంది. ఆర్ ఎక్స్ చేస్తే ఎక్స్ యాక్సిస్‌లోనే రొటేట్ అవుతుంది. సారీ మూవ్ అన్నాను. మూవ్ కాదు రొటేషన్. ఆర్ వై ప్రెస్ చేస్తే వై యాక్సిస్‌లో రొటేట్ అవుతుంది. ఆర్ జెడ్ ప్రెస్ చేస్తే జీ యాక్సిస్‌లో రొటేట్ అవుతుంది. అలాగే దీనికి కూడా షార్ట్‌కట్స్. ఆర్ ప్రెస్ చేసి అక్కడ కింద మీరు స్టేటస్ బార్‌లో చూస్తే దీనికి ఉన్న షార్ట్‌కట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇవి నెక్స్ట్ లైవ్స్‌లో చూపిస్తాను. స్టెప్ బై అంటే సందర్భాన్ని బట్టి యూజ్ చేయొచ్చు. అన్నీ ఒకేసారి నేర్చుకోవాలని ఏం లేదు. స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. తర్వాత స్కేల్. స్కేల్‌లో కూడా స్కేల్ కేజ్ అని ఉంటుంది. ఫస్ట్ స్కేల్ చూద్దాం. దీనిపైన క్లిక్ చేసి హోల్డ్‌లో ఉంచితే ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కేల్ కూడా సేమ్. బ్లూ ఏమో జీ యాక్సిస్, వై ఏమో గ్రీన్ ఏమో వై యాక్సిస్, ఎక్స్ ఏమో ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు స్కేల్ అయింది కదా! మళ్ళీ వీటిని రీసెట్ చేయాలంటే ఇక్కడ స్కేల్‌లో అన్నిటిని 0 చేయాలి. 1 చేయాలి. 0 కాదు. 0 చేస్తే మొత్తం కనిపించకుండా వెళ్ళిపోతుంది. 1 ప్రెస్ చేయాలి. లేదా అన్‌డూ చేస్తున్నా దీన్ని. ఆల్ట్ ఎస్ ప్రెస్ చేస్తే రీసెట్ అయిపోతుంది స్కేల్ కూడా. ఇక్కడైనా 1 చేసి దాన్ని రీసెట్ చేయొచ్చు స్కేల్‌ని. లేదా ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి రీసెట్ చేయొచ్చు. తర్వాత ఇది ఈ గిజ్మో. అన్నీ ఉంటాయి దీంట్లో ఒకటేసారి. ఇవన్నీ కూడా ఎడిట్ మోడ్‌లో కూడా వర్క్ అవుతాయి. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా. రొటేషన్, మూవ్, రొటేషన్, స్కేల్. ఇప్పుడు వీటన్ని ఒకే గిజ్మో ఉంటుంది. సింగిల్ గిజ్మోలో అన్నీ ఉంటాయి. మూవ్, స్కేల్, రొటేషన్. మళ్ళీ రీసెట్ చేయాలంటే ఆల్ట్ ఎస్ చేస్తే స్కేల్ రీసెట్ అవుతుంది. ఆల్ట్ ఆర్ ప్రెస్ చేస్తే రొటేషన్ రీసెట్ అవుతుంది. ఆల్ట్ జీ ప్రెస్ చేస్తే లొకేషన్ రీసెట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడే ఉండాలి. దీని వాల్యూ దీన్ని ఇక్కడనే ఫ్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి అప్లై ఉంది కదా! అప్లై కంట్రోల్ ఏ. దీని షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ ఏ. మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో అంటే లొకేషన్ అప్లై చేస్తే లొకేషన్ 0 అయిపోతుంది. అంటే ఇది అనే లేదు ఇది కాదు. ఆహ్, ఇది వేరే దానికి యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి అప్లై స్నాప్ సెట్ ఆర్జిన్ ట్రాన్స్‌ఫార్మ్ ఇది కాదు. హ్మ్.
ట్రాన్స్ఫార్మ్ డెల్టాస్ అని ఉంటుంది అప్లైలో. ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ టు డెల్టాస్ ఇది ఉంది కదా. అప్లైలో కంట్రోల్ ఏలోకి వెళ్ళి ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ టు డెల్టాస్ చూడండి. ఇక్కడ దీని ఆర్జిన్ ఇక్కడ ఇది ఇక్కడే సెట్ అయింది. ఇప్పుడు మనం ఎక్కడికైనా దీన్ని మూవ్ చేసామనుకోండి, దీని సేమ్ ప్లేస్ ఎక్కడ ఉంది, అక్కడికి రీసెట్ చేయాలంటే ఆల్ట్ జీ ప్రెస్ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ రాదు. ఎందుకంటే దీన్ని ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ కూడా డెల్టాస్ ఆల్ అప్లై ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ టు డెల్టాస్ చేసాం కాబట్టి ఇక్కడికి మాత్రమే వస్తుంది. ఇక్కడ రాదు. మళ్ళీ ఇక్కడ రావాలంటే ఇక్కడ స్నాప్ చేసుకోవాలి, లేదా మూవ్ చేసుకున్నా సరే. ప్రజెంట్ అయితే కంట్రోల్ జీ చేస్తున్నా. స్నాపింగ్ గురించి తర్వాత చెప్తాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇవన్నీ చెప్పేశాను టూల్స్. ఇప్పుడు ఇది అనోటేట్. ఈ అనోటేట్ ఏంటంటే డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా కొన్నిసార్లు యూజ్ అవుతుంది. దీన్ని చూడండి, ఇది 3D కర్సర్ అని ఉంది కదా దీంట్లో ప్లేస్మెంట్. కాబట్టి 3D కర్సర్ని బేస్ చేసుకొని ఇది డ్రా అవుతుంది. అలా కాకుండా వ్యూలో కూడా చేయొచ్చు. మనం చూస్తున్న వ్యూకి లింక్ అయిపోతుంది ఈ విధంగా ఇక్కడనే. లేదు, మళ్ళీ సర్ఫేస్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాని సర్ఫేస్ మీద డ్రా చేస్తే దాని సర్ఫేస్ పైనే డ్రా అవుతుంది. ఇవన్నిటిని కూడా మనం డిలీట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి హోల్డ్లో ఉంచి అనోటేట్ ఎరేజర్ అయినా సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ చేయొచ్చు, లేదా కంట్రోల్ని హోల్డ్లో ఉంచి కూడా ఎరేజ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఐటెంలో టూల్ ఉంది కదా, ఈ ఎన్ ప్యానెల్లో టూల్లోకి వెళ్ళి ఇక్కడ నోట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మైనస్ పైన క్లిక్ చేస్తే కూడా ఇవన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ కొత్తగా ఇదేమో లైన్ గీసుకోవచ్చు. ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీనిది మీకు నచ్చిన కలర్ని తీసుకోవచ్చు. ఇక్కడ నోట్లో ఎన్ని అంటే అన్ని మీరు డ్రా చేసుకోవచ్చు. కలర్స్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని తీసేయాలంటే మైనస్. దీన్ని విజిబుల్ చేసుకోవాలన్నప్పుడు దీనిపైన ఐ ఉంది కదా, ఐ ఐకాన్ దీనిపైన క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది, డిసేబుల్ అవుతుంది, హైడ్ అన్హైడ్ అవుతుంది. వీటిని తీసేస్తున్నా నేను. మళ్ళీ ఇంకా అనోటేట్ పాలిగాన్ లైన్స్ వస్తాయి. ఆల్ట్ని పట్టుకొని ఆల్ట్ని హోల్డ్లో ఉంచి డ్రా చేస్తే ఇది దీనికి కాదు, దీని కంట్రోల్ ఎరేజ్ చేసేస్తున్నా దీన్ని. ఇప్పుడు లైన్ తీసుకుంటున్నా. లైన్ తీసుకొని ఆల్ట్ను హోల్డ్లో ఉంచి డ్రా చేస్తే స్ట్రైట్గా వస్తుంది. నార్మల్గా డ్రా చేస్తే యాంగిల్స్లో వస్తుంది కదా, అలా కాకుండా స్ట్రైట్గా రావాలి అంటే ఒక యాంగిల్ని సెలెక్ట్ చేసుకొని అదే యాంగిల్లో వెళ్ళాలి అంటే ఆల్ట్ ప్రెస్ చేసి మూవ్ చేయాలి మౌస్ని. అదే యాంగిల్లో వెళ్ళిపోతుంది. లేకుండా ఆల్ట్ని హోల్డ్లో ఉంచకుండా ఇలా డ్రా చేస్తే దాని యాంగిల్ అనేది చేంజ్ అయిపోతుంది. ట్రై చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. కంట్రోల్ హోల్డ్లో ఉంచి డిలీట్ చేసేయాలి. తర్వాత ఇది మెజర్స్. ఈ మెజర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ వర్టెక్స్ నుంచి ఈ వర్టెక్స్కి ఎంత డిస్టెన్స్ ఉందనేది తెలుసుకోవడానికి దీనిపైన క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. మీటర్స్లో చూపిస్తుంది వాల్యూ. మళ్ళీ దీనిపైన ఈ సింబల్ వచ్చింది కదా, ఈ ఐకాన్, మౌస్ని దీనిపైన ఉంచి దీన్ని మూవ్ చేసుకోవచ్చు. వద్దు అంటే డిలీట్ చేసేయచ్చు. ఎక్స్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. షార్ట్కట్ ఎక్స్. ఇలా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ ప్రెస్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ కూడా డిలీట్ అయిపోతుంది. డిలీట్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ అని అడుగుతుంది. దీన్ని డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. చేసి చూపిస్తా. ఎక్స్ ప్రెస్ చేశాను, ఎక్స్ డిలీట్. మళ్ళీ అండూ చేస్తున్నా. లాస్ట్లో ఇది
ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉన్న టూల్స్ ఇవన్నీ కూడా. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇవన్నీ యాడ్ క్యూబ్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ ప్రిమిటివ్స్. యాడ్ క్యూబ్, యాడ్ కోన్, యాడ్ సిలిండర్, యాడ్ యూవీ స్పియర్, యాడ్ ఐకోస్పియర్ ఏవైనా తీసుకొని దీని ఫేస్ పైన కూడా మనం డ్రాగ్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. గ్రిడ్ పైన డ్రాగ్ చేసి పైన కంటే ఈ విధంగా మౌస్‌ని ఇక్కడ కూడా యాడ్ అవుతుంది. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డ్రా చేయాలి. తర్వాత మౌస్‌ని వదిలేసి మూవ్ చేస్తే బాక్స్ షేప్ అనేది వస్తుంది. అన్నీ అలాగే ఎక్కడ అంటే అక్కడ మనం తీసుకోవచ్చు ఆబ్జెక్ట్స్‌ని. ఏ షేప్‌లో ఉంటే ఆ షేప్‌లో. ఇప్పుడు అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ ప్రెస్ చేయాలి. ఈ ఆప్షన్ వెళ్ళిపోవాలంటే మనము ఈ టూల్‌లోనే ఉన్నాం కదా! ఈ టూల్ నుంచి మనం సెలెక్ట్ టూల్‌లోకి వెళ్ళాలంటే డబ్ల్యూ ప్రెస్ చేయాలి. లేదా మౌస్‌తోని ఇక్కడ వెళ్ళి దీన్ని క్లిక్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఈ క్యూబ్‌ని తప్ప మిగిలిన వాటిని అన్నిటిని డిలీట్ చేయాలి కాబట్టి ఈ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ డిఫాల్ట్ క్యూబ్ కదా! ఈ క్యూబ్‌ని, ఈ లైట్‌ని, ఈ కెమెరాని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఐ లేదా సెలెక్ట్‌లోకి వెళ్ళి ఇన్వర్ట్ దీని షార్ట్‌కట్ కంట్రోల్ ఐ ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఐ ప్రెస్ చేసి ఎక్స్ పైన ప్రెస్ చేసి డిలీట్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్స్‌ని అంటే ప్రిమిటివ్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. షిఫ్ట్ ఏ ప్రెస్ చేయాలి. షిఫ్ట్ ఏ షార్ట్‌కట్ ఏమో షిఫ్ట్ ఏ. షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే ఇవన్నీ వస్తాయి ఆబ్జెక్ట్స్. మెష్ మెష్‌లోనేమో ప్రిమిటివ్స్ ఉంటాయి. కర్వ్, బీజియర్, సర్కిల్, సర్ఫేస్, మెటాబాల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నీ ఇక్కడనే ఉంటాయి. టెక్స్ట్, పాయింట్ క్లౌడ్, వాల్యూమ్, గ్రీజ్ పెన్సిల్, ఆర్మేచర్, లాటిస్, ఎంప్టీ, ఇమేజ్, లైట్ ప్రోబ్, కెమెరా, స్పీకర్, ఫోర్స్ ఫీల్డ్ ఇవన్నీ కూడా షిఫ్ట్ ఏ ప్రెస్ చేసినా వస్తాయి. లేదా యాడ్‌లోకి వెళ్ళి ఆహ్, దీనిపైన క్లిక్ చేసినా కూడా ఇవన్నీ ఉంటాయి. దీని షార్ట్‌కట్ ఏమో షిఫ్ట్ ఏ. వీటిని క్లిక్ చేస్తే ఎక్కడైతే 3D కర్సర్ ఉందో అక్కడే యాడ్ అవుతాయి. షిఫ్ట్ ఏ, మెష్, యూవీ స్పియర్ మూవ్ చేస్తున్నా పక్కకి. జీ ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నా. షార్ట్‌కట్ జీ. మెష్‌లో నుంచి ఇలా యాడ్ చేసుకోవచ్చు. కర్వ్‌లో నుంచి కూడా కర్వ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్‌గా బేసిక్స్ మాత్రం చెప్తున్నాను. నెక్స్ట్ లైవ్స్‌లో వాటిని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ చూపిస్తాను. మీరు ఫాలో అవుతూ ఉండండి నా లైవ్స్‌ని. తర్వాత వీటిని డూప్లికేట్ ఎలా చేయాలంటే షిఫ్ట్ డి ప్రెస్ చేయాలి. షిఫ్ట్ డి ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది డూప్లికేట్ అవుతుంది. లేదా ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి కాపీ ఆబ్జెక్ట్స్ దానికి షార్ట్‌కట్ కంట్రోల్ సి. పేస్ట్ ఆబ్జెక్ట్స్ కంట్రోల్ వి. లేదా డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఏమో షిఫ్ట్ డి. డూప్లికేట్ లింక్డ్ ఆబ్జెక్ట్స్‌కి ఆల్ట్ డి. షిఫ్ట్ డి ప్రెస్ చేస్తే ఈ షిఫ్ట్ డి ప్రెస్ చేసి ఇలా మూవ్ చేశాను కదా! దీన్ని ఎడిట్ చేసినప్పుడు అంటే ఎడిట్ మోడ్‌కి వెళ్ళాలంటే ట్యాబ్ క్లిక్ చేయాలి. కీబోర్డ్‌లో ట్యాబ్ ఉంటుంది కదా! అటువైపు యారో మార్క్స్‌తో ఉంటుంది. క్యూ పక్కన ఉంటుంది ట్యాబ్. లేదా ఇక్కడికి వెళ్ళి ఆబ్జెక్ట్ కాకుండా ఎడిట్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఎడిట్ మోడ్‌లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ మూవ్ టూల్‌ని తీసుకొని మూవ్ చేస్తున్నా. కానీ ఈ ఆబ్జెక్ట్ మాత్రం ఎలాంటి చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే షిఫ్ట్ డి ప్రెస్ చేసి నార్మల్ డూప్లికేట్ చేసాం కాబట్టి దీన్ని ఏం చేసినా గానీ ఇది కూడా చేంజ్ అవ్వలేదు. ఒకవేళ దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్‌లో చూడండి డూప్లికేట్ లింక్డ్ దీని షార్ట్‌కట్ ఆల్ట్ డి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ డి ప్రెస్ చేసి ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. దీన్ని ఎడిట్ మోడ్‌లో ఆబ్జెక్ట్ మోడ్‌లో నుంచి ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళి జీ ప్రెస్ చేసి దీన్ని మూవ్ చేస్తే చూడండి ఇది కూడా మూవ్ అవుతుంది. దీనికి కూడా చేంజెస్ అవుతున్నాయి.
సేమ్ దీనికి ఏం చేస్తామో దానికి కూడా అదే అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్‌ని ఇక్కడికి మూవ్ చేశాను. ఇదే యాక్షన్ మళ్ళీ రిపీట్ కావాలి అంటే షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేయాలి. ఈ యాక్షన్ అనేది రిపీట్ అవుతుంది. లేదా షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఇక్కడ పేస్ట్ మూవ్ చేశాను. మళ్ళీ ఈ యాక్షన్ రిపీట్ కావాలంటే షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తే ఆ యాక్షన్ అనేది రిపీట్ అవుతుంది. సేమ్ ఏది చేసినా గానీ రొటేట్ చేశాననుకోండి దీన్ని. ఇప్పుడు దీన్ని జీ ప్రెస్ చేసి ఇక్కడ మూవ్ చేశాను. ఆర్ ప్రెస్ చేసి రొటేట్ చేస్తున్నాను. మళ్ళీ షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తే మళ్ళీ రొటేట్ అవుతుంది. ఎన్ని సార్లు షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తే అన్ని సార్లు రిపీట్ అవుతుంది ఆ యాక్షన్ అనేది. ఎడిట్ మోడ్‌లో చూద్దాం ఇవి ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా. వీటిని డిలీట్ చేసేస్తున్నాను నేను. బాక్స్ సెలక్షన్ బి ప్రెస్ చేసి వీటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. ఎక్స్ అన్న ప్రెస్ చేయొచ్చు లేదా కీబోర్డ్‌లో డిలీట్ బటన్ క్లిక్ చేసి కూడా వీటిని డిలీట్ చేయొచ్చు. మీ ఇష్టం. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలాగ చేయండి. మళ్ళీ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్‌లో నుంచి ఒక క్యూబ్‌ని తీసుకుంటున్నా. దీన్ని కూడా డిలీట్ చేస్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి చెప్తాను. ఓకే అరవింద్. లైవ్స్ వస్తూనే ఉంటాయి. మీరు చూస్తూనే ఉండండి. ఎప్పుడైనా చూడొచ్చు మీరు లైవ్స్‌ని. లైవ్స్ ట్యాబ్‌లో ఉంటుంది మా ఛానెల్‌లో. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్‌ని ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళి ఏమేం టూల్స్ ఉంటాయో వాటిని చూద్దాం. ఇక్కడ మౌస్ కర్సర్‌ని ఉంచి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఈ ప్యానెల్ పెద్దగా అవుతుంది. ఈ విధంగా. అన్నీ ఒకదాని పక్కన ఒకటి కావాలంటే కొంచెం చిన్నగా చేసుకుంటే ఇవన్నీ కూడా ఒకదాని పైన ఒకదాని పక్కన ఒకటి వస్తాయి. లేదా అన్నీ ఒకదాని కింద ఒకటే లైన్‌గా ఇక్కడి వరకు రావాలి అంటే దీనిపైన క్లిక్ చేసి దగ్గరికి చేయాలి. చిన్నగా చేస్తే ఒకదాని కింద ఒకటి టూల్స్ అనేవి వెళ్ళిపోతాయి. దీంట్లో సేమ్ మూవ్ టు ఇదేమో సెలక్షన్ టూల్. దీంట్లో కూడా అప్పుడు చెప్పాను కదా! ఆ సెలక్షన్స్ అన్నీ కూడా దీంట్లో కూడా అవుతాయి. డబ్ల్యూ ప్రెస్ చేస్తే సర్కిల్ సెలక్షన్ వస్తుంది. రైట్ క్లిక్ చేస్తే ఇది డీసెలెక్ట్ అవుతుంది. రైట్ క్లిక్ కాదు. డబ్ల్యూతోని చేసాం కాబట్టి ఇది ఇలాగే స్టేబుల్‌గా ఉంటుంది. మళ్ళీ రావాలంటే మళ్ళీ డబ్ల్యూనే క్లిక్ చేయాలి. ఇప్పుడు లాసో సెలక్షన్ వస్తుంది. మళ్ళీ డబ్ల్యూ చేస్తే ట్వీక్ వస్తుంది. ట్వీక్ సెలక్షన్. మళ్ళీ డబ్ల్యూ ప్రెస్ చేస్తే బాక్స్ సెలక్షన్ వస్తుంది. అలా కాకుండా బి ప్రెస్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సి ప్రెస్ చేస్తే ఈ విధంగా స్క్రోల్ చేసి సైజ్‌ని పెంచుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ మౌస్ రైట్ క్లిక్ చేసి కూడా లాసో సెలక్షన్‌తోని సెలెక్ట్ చేసుకోవచ్చు. డీసెలెక్ట్ అంటే కంట్రోల్ షిఫ్ట్ మౌస్ రైట్ క్లిక్. ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తున్నా కదా! వీటిని డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు డీసెలెక్ట్ అయిపోతాయి. దీంట్లో ఈ కర్సర్ అనేది ఇప్పుడు మనము ఎడిట్ మోడ్‌లో ఈ కర్సర్‌ని సెలెక్ట్ చేసుకొని కూడా మనము ఈ కర్సర్ ప్లేస్‌మెంట్‌ని చేంజ్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ ఆహ్, షిఫ్ట్ మౌస్ రైట్ క్లిక్ చేసినా కూడా దీని ప్లేస్‌ని చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ కర్సర్ లొకేషన్ రీసెట్ అవ్వాలంటే షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కర్సర్ అనేది వరల్డ్ ఆరిజిన్‌కి వెళ్ళిపోతుంది. మనము ఎడిట్ మోడ్‌లో ఉండి ఆబ్జెక్ట్స్‌ని యాడ్ చేసుకుంటే ఈ ఎడిట్ మోడ్‌లోనే యాడ్ అయిపోతాయి ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ యూవీస్పీని యాడ్ చేస్తున్నా ఎడిట్ మోడ్‌లో ఉండి. చూడండి. కర్సర్ ఎక్కడుందో అక్కడ యాడ్ అయింది. షిఫ్ట్ ఎస్ కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్. మళ్ళీ ఇంకొక మెష్‌ని ప్రిమిటివ్స్ అంటారు వీటిని. యాడ్ చేస్తున్నా. యాడ్‌లోకి వెళ్ళి సిలిండర్.
కర్సర్ ఇక్కడ ఉంది కదా! ఈ కర్సర్‌లోనే ఎడిట్ మోడ్‌లోనే యాడ్ అయిపోతాయి. సెపరేట్‌గా యాడ్ కావు. అందుకని మిస్టేక్ అవ్వకుండా ఏం చేయాలంటే కంట్రోల్ జీ ప్రెస్ చేసి అన్‌డూ చేస్తున్నా. ఆబ్జెక్ట్ మోడ్‌లోకి రావాలి. ట్యాబ్ ప్రెస్ చేయాలి. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్ మోడ్‌కి మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్‌లోకి వెళ్తుంది. స్విచ్ అవుతుంది. ఆబ్జెక్ట్‌లో ఆబ్జెక్ట్ మోడ్‌లోకి వచ్చి మాత్రమే మీరు కొత్తయి యాడ్ చేసుకోవాలనుకుంటే అంటే కొత్త ప్రిమిటివ్స్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఆబ్జెక్ట్ మోడ్‌లోకి వచ్చి యాడ్ చేసుకోవాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ యాడ్‌లోకి వెళ్ళి అయినా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎడిట్ మోడ్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పేసాను కదా! ఇవన్నీ కూడా సేమ్ వీటికి కూడా ఇవి ఇవి కూడా అవసరం లేదు ఇప్పుడు. హ్మ్. ఇది చూసారు కదా! ఎక్స్‌ట్రూడ్ రీజియన్. నేను ఫేస్ మోడ్‌లో ఉండి ఇక్కడ ఫేస్ మోడ్. వీటి షార్ట్‌కట్స్ 1 అంటే వర్టెక్స్ మోడ్, 2 అంటే ఎడ్జ్ మోడ్, 3 అంటే ఫేస్ మోడ్. ఇక్కడ చూడండి 1 వర్టెక్స్ మోడ్ వస్తుంది. 2 ఎడ్జ్ మోడ్, 3 ఫేస్ మోడ్. షిఫ్ట్‌ని హోల్డ్‌లో ఉంచి 1 ప్రెస్ చేస్తే ఈ ఫేస్ మోడ్ ఉంటుంది. వర్టెక్స్ మోడ్ కూడా వస్తుంది. యాడ్ అవుతుంది. మళ్ళీ షిఫ్ట్ హోల్డ్‌లోంచి 2 ప్రెస్ చేస్తే ఎడ్జ్ మోడ్ కూడా యాడ్ అవుతుంది. మళ్ళీ షిఫ్ట్ హోల్డ్‌లోంచి 1 ప్రెస్ చేస్తే వర్టెక్స్ మోడ్‌ని డిసేబుల్ అయిపోతుంది. తీసేసేయాలంటే మళ్ళీ షిఫ్ట్‌ని హోల్డ్‌లో ఉంచి 2 నంబర్స్‌ని క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఫేస్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ మోడ్‌లో ఉంది కాబట్టి మళ్ళీ ఈ మోడ్‌లోకి వెళ్ళాలంటే డబ్ల్యూ అనే క్లిక్ చేయాలి. లేకపోతే మౌస్‌తోని ఇక్కడ క్లిక్ చేయాలి. డబ్ల్యూ చేసినా గానీ నార్మల్ మోడ్‌కి, సెలక్షన్ మోడ్‌కి వచ్చేస్తుంది. ఈ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి దీనిపైన మౌస్‌ని ఉంచితే దాని నేమ్ వస్తుంది. దాని షార్ట్‌కట్ కూడా వస్తుంది. ఎక్స్‌ట్రూడ్ రీజియన్. దీనిపైన క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేస్తే ఈ యెల్లో యెల్లో కలర్‌లో ఒక సర్కిల్ వస్తుంది. దానికి లైన్ కూడా వస్తుంది. దాని చుట్టూ కూడా వైట్ సర్కిల్ వస్తుంది. దీనిపైన మౌస్ కర్సర్ ఉంచి క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. ఇలా ఏ ఫేస్‌నైనా ఎక్స్‌ట్రూడ్ చేసుకోవచ్చు. లేదా ఫేస్‌ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డిసేబుల్ చేయడానికి డబ్ల్యూ క్లిక్ చేస్తున్నా. షార్ట్‌కట్ ఏమో ఈ. ఈ ప్రెస్ చేసినా కూడా ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇన్సెర్ట్ ఫేసెస్. దీని షార్ట్‌కట్ ఐ. ఈ ఫేస్ సెలెక్ట్‌లో ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీనిపైన ఇప్పుడు మౌస్ చూడండి. మౌస్ కర్సర్ ఇక్కడ ఉంచాను. ప్లస్ ఐకాన్ లాగా వచ్చింది. దీనిపైన ఉంచితే డిఫరెంట్ వస్తుంది. యారోస్ లాగా వస్తుంది. ఇది ఇదైతే ఎక్కడైతే ఈ సింబల్ వస్తుందో అక్కడ మౌస్ కర్సర్ నుంచి క్లిక్ చేసి మౌస్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. అప్పుడు ఇన్సెర్ట్ అవుతుంది. షిఫ్ట్‌ని హోల్డ్‌లో ఉంచితే మెల్లగా ఇన్సెర్ట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. చేంజ్ చేసుకోవచ్చు వాల్యూని. నేను చాలా సార్లు అన్నా కదా! చాలా ఇన్సెట్‌లు అయిపోయాయి దీంట్లో. ఎడ్జ్ మోడ్‌లోకి వెళ్ళాలంటే 2 నొక్కినా నేను. 2 నొక్కి ఎడ్జ్ మోడ్‌లోకి వెళ్ళినా. ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ పైన క్లిక్ చేస్తే ఈ లూప్ మొత్తం కూడా సెలెక్ట్ అవుతుంది. తర్వాత స్కేల్ చేస్తున్నా. ఎస్ ప్రెస్ చేసి. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ లూప్‌ని సెలెక్ట్ చేసుకొని స్కేల్ చేస్తున్నా. నేను చాలా సార్లు ఇన్సెర్ట్ చేశాను కదా! అందుకే ఇవన్నీ ఇన్సెర్ట్ అయ్యి ఎక్స్‌ట్రా ఎడ్జ్ లూప్స్ క్రియేట్ అయ్యాయి. అంతే. ఎన్ని సార్లు 1, 2, 3, 4, 5 5 టైమ్స్ క్లిక్ చేశాను. మళ్ళీ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకొని 3 ప్రెస్ చేస్తున్నాను నేను. ఎక్కువ షార్ట్ కట్స్ యూజ్ చేస్తాను. మీరు కూడా షార్ట్ కట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే వర్క్ ఫ్లో అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. మళ్ళీ ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి బౌండరీ, ఆఫ్‌సెట్, ఈవెన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తే ఎక్కువ అయిపోతుంటాయి. నేను చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇవి ఇలాగే ఉంచేస్తున్నా. టైం 9:13 అవుతుంది కదా! బేసిక్స్ కంప్లీట్ చేసేస్తాం ఫస్ట్. ఇదేమో బెవెల్. ఫేస్ ఫేస్‌ని బెవెల్ చేయడా మనము ఎడ్జెస్‌ని బెవెల్ చేయడానికొస్తుంది. వర్టెక్స్‌ని బెవెల్ చేయొచ్చు. నేను క్యూబ్ తీసుకుంటున్నా. దీన్ని డిలీట్ చేసేసి షిఫ్ట్ ఏ. ఈ కర్సర్ అనేది నాకు
ఈ వరల్డ్ ఆరిజిన్ దగ్గర ఉండాలి కాబట్టి షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ కర్సర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను క్యూబ్‌ని యాడ్ చేస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్ గ్రిడ్ మిడిల్‌లో క్యూబ్ అనేది యాడ్ అవుతుంది. ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళడానికి ట్యాబ్‌ని క్లిక్ చేయాలి. ఆబ్జెక్ట్ మోడ్ నుండి ఎడిట్ మోడ్‌కి స్విచ్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ డబ్ల్యూ క్లిక్ చేసి సెలక్షన్ మోడ్‌లోకి వెళ్తున్నా. 1 ప్రెస్ చేస్తే వర్టెక్స్, 2 ప్రెస్ చేస్తే ఎడ్జెస్, 3 ప్రెస్ చేస్తే అంటే ఇక్కడ పైన ఉన్న నంబర్స్ క్లిక్ చేస్తున్నాను నేను. నంబర్ ప్యాడ్‌లోవి కాదు. 3 ప్రెస్ చేస్తే ఫేస్ మోడ్. ఈ మూడింటిని కూడా మనం బెవెల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫేస్ మోడ్‌లో ఉండి ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని బెవెల్ చేస్తాను. ఇది బెవెల్. దీని షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ బి. నేను మామూలుగా ఈ టూల్‌ని సెలెక్ట్ చేసుకొని బెవెల్ చేస్తున్నాను. అప్పుడు ఈ యెల్లో సర్కిల్, యెల్లో లైన్ వస్తుంది. దీనిపైన మౌస్ కర్సర్ ఉంచగానే దాని ఐకాన్ చేంజ్ అయిపోతుంది. ఈ ఐకాన్ చేంజ్ అయినప్పుడు మాత్రమే దీన్ని క్లిక్ చేసి మూవ్ చేయాలి. చూడండి ఫేస్ బెవెల్ అయింది. నేను వర్టెక్స్ మోడ్‌లోకి వెళ్ళి ఒక్క నిమిషం అన్‌డూ చేస్తున్నా. దీన్ని బెవెల్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ మీరు పొరపాటున పక్కన క్లిక్ చేసేసారనుకోండి ఈ పాపప్ అనేది పోతుంది. మళ్ళీ పాపప్ రావడానికి ఏం చేయాలంటే ఇక్కడ పైన F9 ఉంటుంది కదా! ఈ F9ని క్లిక్ చేస్తే ఈ పాపప్ అనేది మళ్ళీ వస్తుంది. టెన్షన్ పడొద్దు. అలా అయ్యో! పోయింది అని F9 ప్రెస్ చేస్తే చాలు. మళ్ళీ మీరు ఇప్పుడు ఇలా బెవెల్ చేసిన తర్వాత అనుకోకుండా పక్కన క్లిక్ చేస్తేనే అది మళ్ళీ పాపప్ అనేది వస్తుంది. ఒకవేళ మీరేమైనా చేంజెస్ చేసి మళ్ళీ F9 నొక్కితే అది రాదు. ఏదైతే మనం లాస్ట్ యాక్షన్ చేస్తామో అది మాత్రమే F9 ప్రెస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు నేను జీ ప్రెస్ చేసి మూవ్ చేశాను దీన్ని. ఇప్పుడు F9 ఇక్కడ పాపప్ ఇక్కడ ఈ పాపప్ అయితే ఏది వస్తుందో అది మాత్రమే F9 ప్రెస్ చేస్తే వస్తుంది. మళ్ళీ బెవెల్ రాదు. ఏదైతే లాస్ట్ చివరన ఏది చేసామో ఆ యాక్షన్ యొక్క పాపప్ మాత్రమే వస్తుంది. అన్‌డూ చేస్తున్నా. ఫస్ట్ ఫేస్ బెవెల్ చేసాము. తర్వాత వర్టెక్స్ మోడ్‌లోకి వెళ్ళి వర్టెక్స్‌ని సెలెక్ట్ చేసుకొని దీన్ని బెవెల్ చేస్తున్నా. ఇక్కడ విడ్త్ ఓకే. కంట్రోల్ షిఫ్ట్ బి ప్రెస్ చేస్తే బెవెల్ అవుతుంది. షార్ట్‌కట్. ఇది నార్మల్‌గా షార్ట్‌కట్సే యూజ్ చేశాను. అందుకే ఇది అవ్వడం లేదు. అవ్వదేమో మరి వర్టెక్స్. తర్వాత ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ 2 ప్రెస్ చేసి లేదా ఇక్కడ క్లిక్ చేసి ఎడ్జ్‌లోకి వెళ్ళి దీన్ని బెవెల్ చేద్దాం. వర్టెక్స్ కోసమైతే కంట్రోల్ షిఫ్ట్ బి ప్రెస్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ బి బెవెల్ అయింది. వర్టెక్స్. ఎడ్జ్‌కైతే ఎడ్జ్ కానీ, ఫేస్ కానీ బెవెల్ అయితే కంట్రోల్ బి ప్రెస్ చేయాలి షార్ట్‌కట్. లేదా ఈ టూల్ యూజ్ చేసినా సరే. తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తున్నాను నేను. కొత్త క్యూబ్ తీసుకుంటున్నాను. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి లేదా ఆబ్జెక్ట్ యాడ్‌లోకి వెళ్ళి మెష్‌లో నుంచి క్యూబ్ తీసుకోవచ్చు. ఎడిట్ మోడ్‌కి వెళ్ళడానికి ట్యాబ్ ప్రెస్ చేయాలి. ఇక్కడ లూప్ కట్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే జస్ట్ మౌస్‌ని మెష్ పైకి తీసుకురాగానే ఏ ఎడ్జ్ పైకి తీసుకొస్తే ఆ ఎడ్జ్ దానికి ప్యారలల్‌గా ఇంకొక ఎడ్జ్ చూప్ అనేది యాడ్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ పాపప్‌లో ఇవన్నీ వస్తాయి. ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని సెగ్మెంట్స్, స్మూత్‌నెస్ ఇవన్నీ కూడా నేను ప్రాజెక్ట్స్‌లో చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇది నైఫ్ టూల్ ఇది. దీని దీనిదేమో లూప్ కట్స్ యాడ్ చేయడానికేమో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయాలి. దీని షార్ట్‌కట్ ఇక్కడ ఉంటుంది. మీరు చూడొచ్చు. మౌస్ దానిపైన ఉంచితే షార్ట్‌కట్ కనిపిస్తుంది. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి మౌస్‌ని క్లిక్ చేయకుండా, లెఫ్ట్ క్లిక్ చేయకుండా మూవ్ చేస్తే ఇది మూవ్ అవుతుంది. మౌస్‌ని ఏ ప్లేస్‌లోనైతే ఉంచి ఆ ప్లేస్‌లో క్లిక్ చేస్తే అక్కడనే యాడ్ అవుతుంది. లేదా మళ్ళీ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి మౌస్‌ని క్లిక్ చేసి ఒక్క నిమిషం. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసాం కదా! ఈ టూల్‌లో ఉండడం వల్ల కన్‌ఫ్యూజ్ అవుతున్నాం మనం. నేను ఆహ్, ఈ టూల్‌లో నుంచి సెలక్షన్ టూల్‌లోకి వచ్చేస్తున్నా. ఇప్పుడు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎడ్జ్ అనేది
మూవ్ అవుతుంది. మూవ్ అవ్వకుండా మిడిల్‌లోనే యాడ్ కావాలి అంటే మౌస్ యొక్క రైట్ క్లిక్ చేయాలి. మిడిల్‌లో యాడ్ అయిపోతుంది. అలా కాకుండా కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి మౌస్‌ని లెఫ్ట్ క్లిక్ చేసి ఈ విధంగా మూవ్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తే మౌస్ లెఫ్ట్ క్లికే చేస్తే ఇది ఎక్కడైతే మూవ్ చేసామో అక్కడ మాత్రమే యాడ్ అవుతుంది. మౌస్ క్లిక్ చేసి మూవ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేస్తున్నా. అలా కాకుండా కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే మిడిల్‌లోనే యాడ్ అవుతుంది. ఇప్పుడు నైఫ్ టూల్‌ని చూద్దాం. మనం ఈ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసేటప్పుడు దీని షార్ట్‌కట్స్ అన్నీ కూడా కింద స్టేటస్ బార్ అని చెప్పాను కదా! ఇక్కడ చూపిస్తాయి. మీరు ప్రాక్టీస్ చేస్తూ చూడండి. యాడ్ చేస్తూ ఏమేమి ఉన్నాయో ట్రై చేయండి. ఆ ఆప్షన్ ఈ షార్ట్‌కట్స్‌ని కూడా. ఇక్కడ నైఫ్ టూల్ ఉంది కదా! ఈ నైఫ్ టూల్‌ని సెలెక్ట్ చేస్తున్నా. దీని షార్ట్‌కట్ ఏమో కే. ఈ కే ఈ ఇక్కడ క్లిక్ చేసి మౌస్‌ని మూవ్ చేస్తే ఎడ్జ్ అనేది వస్తుంది. వై యాక్సిస్‌లో యాడ్ కావాలంటే వైని సెలెక్ట్ చేసి క్లిక్ చేయాలి. మరి తర్వాత నంబర్ ప్యాడ్‌లో ఉన్న ఎంటర్‌ని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి నాకు ఎక్స్ యాక్సిస్‌లోనే కావాలి కాబట్టి ఎక్స్‌ని క్లిక్ చేస్తే ఎక్స్ యాక్సిస్‌లోనే యాడ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. లేదా ప్రతిసారి ఎంటర్ చేయడం కాదు. నేను లూప్స్ అన్నీ ఏసేసుకున్న తర్వాతనే ఎంటర్ చేస్తాను అని అనుకుంటే ఇలా క్లిక్ చేసి ఎక్కడైనా క్లిక్ చేసుకొని ఇట్లా ఎన్నైనా క్లిక్ చేసుకొని మళ్ళీ రైట్ క్లిక్ చేసి మళ్ళీ లూప్స్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇలా లూప్స్ అన్నీ యాడ్ చేసుకొని ఎంటర్ చేస్తే ఈ ఎడ్జ్ లూప్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి. తర్వాత ఈ పాలీ బిల్డ్. ఇప్పుడు ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని దీని షార్ట్‌కట్ కంట్రోల్ హోల్డ్‌లో ఉంచి సెలెక్ట్ చేసుకో ఇది పాలీ బిల్డ్ గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇదేం అవసరం లేదు. ఇది రీటోపో చేయడానికి చాలా యూజ్ అవుతుంది. పాలీ బిల్డ్ అనేది. దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మళ్ళీ క్యూబ్‌ని యాడ్ చేస్తున్నా. ఎడిట్ మోడ్‌లో ట్యాబ్ క్లిక్ చేసి ఎడిట్ మోడ్‌లోకి స్విచ్ అవుతున్నా. ఇది చూడండి. స్పిన్. ఈ స్పిన్ అనేది ఇప్పుడు ఫేస్‌ని సెలెక్ట్ చేసుకున్నా నేను. టాప్ వ్యూ నుంచి ఇది కర్సర్‌ని బేస్ చేసుకొని స్పిన్ అవుతుంది. కాబట్టి ముందు కర్సర్‌ని చేంజ్ చేసుకోవాలి. షిఫ్ట్ హోల్డ్‌లో ఉంచి మౌస్ రైట్ క్లిక్ ఇక్కడ చేస్తున్నా. కర్సర్ అనేది ఇక్కడికొచ్చింది. చూడండి ఈ నేను టాప్ వ్యూ నుంచి చూస్తున్నా. ఈ ప్లస్ ఐకాన్స్ ఉన్నాయి కదా! ఇక్కడికొచ్చేసాయి. ఒకవేళ నేను ఇక్కడ కర్సర్‌ని ప్లేస్ చేస్తే ఇక్కడికొచ్చేస్తుంది. మనకి ఏ యాక్సిస్‌లో నేను ఫేస్ మోడ్‌లోనే ఉంటా. మనకి ఏ యాక్సిస్‌లో స్పిన్ అనేది అవ్వాలి అంటే ఆ యాక్సిస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్సా? వైయా? జీయా? నేను జీ యాక్సిస్‌లోనే స్పిన్ చేస్తాను. స్పిన్ అంటే ఎక్స్‌ట్రా ఫేసెస్ అనేవి స్పిన్ అవుతాయి. చూడండి ఇప్పుడు సర్కిల్ లాగా క్రియేట్ అవుతాయి. ఈ ప్లస్ పైన క్లిక్ చేసి మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేస్తే ఇక్కడ పాపప్ వస్తుంది. స్టెప్స్ ఎన్ని కావాలంటే అన్ని స్టెప్స్ తీసుకోవచ్చు. యాంగిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్, 180 లేదా 360 సెంటర్ లొకేషన్ కూడా వై యాక్సిస్ లొకేషన్ కర్వ్ షేప్స్ తీసుకురావడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఈ బైసెక్ నైఫ్‌లో ఇంకొక లూప్ కట్‌లో కంట్రోల్ ఆర్ ఓకే. ఇవి తర్వాత చూద్దాంలే. బేసిక్స్ చేసి చెప్పేద్దాం. స్మూత్, రాండమైజ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ సెలక్షన్ టూల్‌లోకి వెళ్తున్నా. డబ్ల్యూ ప్రెస్ చేసి అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ యెల్లో సర్కిల్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. స్మూత్ అవుతుంది. ఇది క్యూబ్ కాబట్టి తెలియడం లేదు. మళ్ళీ క్యూబ్‌ని యాడ్ చేస్తున్నా.
రై ఎడిట్ మోడ్‌కి స్విచ్ కావడానికి ట్యాబ్ నొక్కి రైట్ క్లిక్ చేసి సబ్‌డివైడ్ చేస్తున్నా. మెష్‌లో కూడా ఈ ఆప్షన్ ఉంటుంది సబ్‌డివైడ్ అని. మెష్‌లో కాదు. ఫేస్ ఏ మోడ్‌లో ఉన్నాం? ఫేస్ మోడ్‌లో ఉన్నాం కదా! ఫేస్‌లోకి వెళ్ళి హ్మ్. ఎడ్జ్‌లో సబ్‌డివైడ్ ఉంది. ఇప్పుడు ఈ టూల్‌ని సెలెక్ట్ చేసుకున్నాం కదా! దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ వచ్చింది. దీనిపైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. స్మూత్ అయింది చూడండి. ఎక్కువ సబ్ డివిజన్స్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి ఎంత కావాలంటే అంత స్మూత్ చేసుకోవచ్చు ఈ టూల్‌తోని. తర్వాత ఇది ఎడ్జ్ స్లైడ్. ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ లూప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్జ్ మోడ్‌లోనే ఉండాలి. ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇదేంటి ఈ ర్యాండమైజ్ అంటే ఇప్పుడు అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఈ ర్యాండమైజ్‌ని సెలెక్ట్ చేస్తున్నా. జిగ్‌జాగ్‌గా వస్తాయి. హ్మ్. ర్యాండమైజ్ అవుతాయి. జిగ్‌జాగ్ అవుతుంది మెష్. దీన్ని డిలీట్ చేసేస్తున్నా. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మళ్ళీ క్యూబ్‌ని యాడ్ చేస్తున్నా. దీనికి ఎడిట్ మోడ్‌లో ఎడ్జ్ స్లైడ్ ఇక్కడ ఒక లూప్ టూల్‌ని యాడ్ చేస్తున్నా. సారీ లూప్ కట్‌ని యాడ్ చేస్తున్నా. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి దీన్ని స్లైడ్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది కాదు ఇది స్లైడ్ అవుతుంది. ఎడ్జ్ స్లైడ్ లేదా జీజీ ప్రెస్ చేసినా కూడా స్లైడ్ అవుతుంది. తర్వాత ఇది ష్రింక్ ఫ్లాటెన్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ప్రెస్ చేసి అన్నిటిని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఇది ఉంది. ఎనేబుల్ ఉంది ఇది ఈ టూల్. దీనిపైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే పెద్దగా చిన్నగా అవుతుంది. ష్రింక్ అంటే ష్రింక్ అయిపోతుంది. మళ్ళీ ఇది పుష్ ఆర్ పుల్. ఇవి దీంట్లో దీని డిఫరెన్స్ తెలియదు కానీ మనం హై లెవెల్‌లో చేస్తున్నప్పుడు అంటే అడ్వాన్స్డ్ లెవెల్‌లో మోడలింగ్ చేసినప్పుడు వీటి డిఫరెన్స్ తెలుస్తుంది. జస్ట్ ఇవి ఎలా వర్క్ అవుతాయో అది మాత్రమే చెప్తాను. ఇది షియర్. షియర్ అంటే హ్మ్, ఇప్పుడు ఈ ఈ టూల్‌లో ఉన్నాం మనం. ఫేస్ మోడ్‌లో. ఎక్స్‌రే మోడ్ వెళ్ళాలి అంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా! టాగిల్ ఎక్స్‌రే దీనిపైన క్లిక్ చేస్తే ఎక్స్‌రే మోడ్ కనిపిస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్‌రే మోడ్‌లో లేకపోతే నేను ఫ్రంట్ వ్యూ నంబర్ ప్యాడ్‌లో 1 ప్రెస్ చేస్తున్నా. ఫ్రంట్ వ్యూ నుంచి సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ వ్యూలో ఉన్న ఫేస్ మాత్రమే సెలెక్ట్ అయింది. అలా కాకుండా ఇవి దానికి అపోజిట్ సైడ్‌లో ఉన్నవన్నీ కూడా సెలెక్ట్ కావాలంటే ఎక్స్‌రే మోడ్‌లోకి రావాలి. ఎక్స్‌రే మోడ్‌లో అంటే ఇక్కడుంటుంది. దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఫ్రంట్ వ్యూ నుంచి నంబర్ ప్యాడ్‌లో 1 ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేస్తున్నా చూడండి. అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఈ ఎక్స్‌రే మోడ్ యొక్క షార్ట్‌కట్ ఆల్ట్ జీ. ఆల్ట్ జీ. ఆల్ట్ జీ ప్రెస్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ ఆల్ట్ జీ ప్రెస్ చేస్తే డిసేబుల్ అవుతుంది. ఫ్రంట్ వ్యూ నుంచి 1 నొక్కి ఆల్ట్ జీ ప్రెస్ చేసి ఎక్స్‌రే మోడ్‌లో ఈ ఫేసెస్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ టూల్ ఉంది కదా! ఈ టూల్‌ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇవి వచ్చాయి. దీన్ని మూవ్ చేస్తా. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కాదు. హ్మ్. ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ చేస్తే షియర్ అవుతుంది. అంటే యాంగిల్‌లోకి దీని యాంగిల్ చేంజ్ అవుతుంది. ఇది కూడా ప్రాజెక్ట్స్‌లో చూపిస్తాను ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది. తర్వాత టూ స్పియర్. ఈ టూ స్పియర్ అనేది అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక లూప్ కట్‌ని యాడ్ చేస్తున్నా. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మిడిల్ మౌసా జస్ట్ మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి మూవ్ చేస్తే షేప్‌లోకి వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఈ విధంగా కాదు. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్‌లో నుంచి క్యూబ్ తీసుకోవాలి. ఎడిట్ మోడ్‌లో సబ్‌డివైడ్ చేస్తున్నా రైట్ క్లిక్ చేసి. ఇప్పుడు ఇది టూల్ సెలెక్ట్‌లోనే ఉంది కాబట్టి మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. స్క్వేర్ షేప్‌లోకి వచ్చేసింది.
తక్కువ ఎడ్జ్ లూప్స్ యాడ్ చేశాను కాబట్టి తక్కువ ఇలా హార్డెన్ ఎడ్జెస్‌తో వచ్చేసింది. మళ్ళీ ఇంకెక్కువ యాడ్ చేస్తా. సబ్‌డివైడ్ చూడండి ఇది టూల్ ఉంది కాబట్టి లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. స్క్వేర్ షేప్‌లోకి వచ్చేస్తుంది. దీని షార్ట్‌కట్ వచ్చేసి ఆల్ట్ షిఫ్ట్ ఎస్. ఇక్కడ చూడండి షిఫ్ట్ ఆల్ట్ ఎస్ అని ఉంది. అన్‌డూ చేస్తున్నా దీన్ని. మళ్ళీ సబ్‌డివైడ్ చేస్తున్నా. ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి మౌస్‌ని డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఆల్ట్ షిఫ్ట్ ఎస్. తర్వాత లాస్ట్‌ది. దీంట్లో కూడా 2 ఉన్నాయి టూల్స్. రిప్ రీజియన్. ఇప్పుడు వర్టెక్స్ మోడ్‌లో ఈ వర్టెక్స్‌ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తున్నా. దీంతోని కనెక్షన్ అనేది ఆహ్, దీంతోని కనెక్ట్‌లో ఉంది కదా! ఈ వర్టెక్స్. ఈ కనెక్టర్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. అయిపోయి మూవ్ అనే సెపరేట్ అయిపోతాయన్నమాట. ఈ ఒక్క వర్టెక్స్ నుంచి ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తాను. ఇక్కడ ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తున్నా. సెపరేట్ అయిపోయింది. ఈ వర్టెక్స్ నుంచి ఈ వర్టెక్స్ సెపరేట్ అయిపోయింది. స్ప్లిట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఇది. దీని షార్ట్‌కట్ వచ్చేసి వి. డబ్ల్యూ ప్రెస్ చేస్తున్నా. సెలక్షన్ మోడ్‌లోకి వెళ్ళి వి ప్రెస్ చేస్తున్నా. వి షార్ట్‌కట్. ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని కూడా అలాగే చేయొచ్చు. ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్జ్ మోడ్‌లో 2 ప్రెస్ చేసి వి రిప్ ఎడ్జ్. ఇలా ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తే ఈ ఎడ్జ్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ. డిజాల్వ్ అయిపోయి ఈ కొత్త ఎడ్జెస్ క్రియేట్ అవుతాయి. న్యూ ఎడ్జెస్. ఇప్పుడు వీటి యూజ్ ఏమంత ఉండదు. రీటోపోలో అప్పుడు యూజ్ అవుతుంటాయి. తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా! వీటి గురించి స్నాపింగ్ టూల్ గురించి పైవట్ పాయింట్. షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి ఈ కర్సర్‌ని ఇక్కడ తీసుకొస్తున్నాను. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి క్యూబ్‌ని తీసుకోవాలి. నేను తీసుకుంటున్నాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ చూడండి. హ్మ్. గ్లోబల్ అని ఉంది. ట్రాన్స్‌ఫార్మ్ ఓరియంటేషన్స్. ఇది ఈ గ్లోబల్ అంటే వ్యూపోర్ట్‌కి గిజ్మో ఉంది కదా! జీ యాక్సిస్ పైనకి, ఎక్స్ యాక్సిస్ రైట్ అండ్ లెఫ్ట్, వై యాక్సిస్ ఏమో ఫ్రంట్ అండ్ బ్యాక్. అలా కాకుండా దీన్ని ఇప్పుడు రొటేట్ చేశాను. ఎక్స్ యాక్సిస్‌లో ఇదేమో టాప్ వ్యూ. ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేస్తున్నా చూడండి. ఎక్స్ ఈ టాప్ వ్యూ అనేది ఇటువైపు వచ్చేసింది కదా! గ్లోబల్ ఉంది కాబట్టి నేను దీన్ని జీ యాక్సిస్‌లో మూవ్ చేసినప్పుడు ఈ విధంగానే దాని టాప్ వ్యూ అనేది ఇటువైపు ఉన్నా కానీ గ్లోబల్ ఓరియంటేషన్ అనేది జీ ఉంది కాబట్టి జీలోనే గ్లోబల్ ఓరియంటేషన్‌కి అనుగుణంగానే ఇది మూవ్ అవుతుంది. అలా గ్లోబల్ ఓరియంటేషన్ వద్దు. దీని యాక్సిస్ అయితే ఎటువైపు ఉందో, ఈ ఫేస్ యాక్సిస్ ఎటువైపు ఉందో, ఆ యాక్సిస్ వైపే మూవ్ కావాలి అంటే ఇక్కడ నార్మల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేసి ఈ ఈ టూల్‌ని సెలెక్ట్ చేస్తాం. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జీ యాక్సిస్ దీనిది ఇటువైపు ఉంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క యాక్సిస్. దీన్ని క్లిక్ చేస్తే ఈ వైపు మాత్రమే మూవ్ అవుతుంది. ఎక్స్ ఏమో ఇటువైపు ఉంది. ఎక్స్‌లో మనం రొటేట్ చేయలేదు కాబట్టి గ్లోబల్ ఏ వైపు ఉందో ఆ వైపే ఉంది. ఒకవేళ మనం ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేసామనుకోండి ఆర్ఎక్స్. మనం నార్మల్‌లో ఉండి రొటేట్ చేసాం కాబట్టి నార్మల్‌లోనే అది రొటేట్ అయింది. అలా కాకుండా గ్లోబల్‌లో ఉండి రొటేట్ చేద్దాం. ఆర్ఎక్స్, ఆర్‌జెడ్. ఇప్పుడు నార్మల్ ఓరియంటేషన్ తీసుకుందాం. చూడండి. ఎక్స్ అనేది ఇటువైపు చూపిస్తుంది. గ్లోబల్‌కి ఈక్వల్‌గా లేదు. జీ ఏమో కిందికి పోయింది. వై ఏమో ఇటుంది. ఇలా గింబల్ కూడా ఉంటుంది. గింబల్ ఇది
గ్లోబల్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. అవి యానిమేషన్‌లో యూజ్ అవుతా ఉంటాయి. ఆహ్, అవి చెప్పేటప్పుడు ఇవి చెప్తాను. మెయిన్‌గా అయితే గ్లోబల్ ఒకటి, నార్మల్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఈ లొకేషన్‌ని సెట్ చేయాలంటే ఆల్ట్ జీ. మళ్ళీ రొటేషన్‌ని సెట్ చేయాలంటే ఆల్ట్ ఆర్. సెట్ అయిపోయింది. నార్మల్ నుంచి మళ్ళీ గ్లోబల్‌కి సెట్ చేస్తున్నాను. ఇక్కడ పైవట్ పాయింట్. పైవట్ పాయింట్ అంటే ఇది ఈ మెష్ అనేది ఆరిజిన్‌ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పైవట్ పాయింట్ అనేది మీడియన్ పాయింట్ ఉంది. అంటే ఆహ్, దీని ఆరిజిన్ అంటే యెల్లో లైన్. ఈ యెల్లో డాట్ ఉంది కదా! ఈ యెల్లో డాట్ ఆరిజిన్. ఈ ఆరిజిన్ బేస్ చేసుకొని రొటేట్ గాని, మూవ్ కానీ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొనే జరుగుతాయి. ఒకవేళ ఇక్కడ పైవట్ పాయింట్‌ని చేంజ్ చేశామనుకోండి. ఇప్పుడు దీన్ని పక్కనకి మూవ్ చేస్తున్నా. మూవ్ చేసి హ్మ్. పైవట్ పాయింట్‌ని ఆహ్, 3 కర్సర్‌కి చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి రొటేట్ చేస్తాను. రొటేషన్ అనేది ఈ కర్సర్ ఉంది కదా! ఈ కర్సర్‌ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. ఎడిట్ మోడ్‌లో ఉన్నా సరే, ఈ ఒక్క వర్టెక్స్‌ని సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేస్తే ఇది తీసేద్దాం. ఈ టూల్‌లో ఉంది ఎడిట్ మోడ్‌లో. ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏ టూల్‌లో ఉంటే ఆ టూల్‌లోనే ఉంటుంది. మళ్ళీ ఎడిట్ మోడ్‌లోకి స్విచ్ అయినప్పుడు అది ఏ టూల్‌లో ఉంటే ఆ టూలే ఎనేబుల్‌లో ఉంటుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. డబ్ల్యూ ప్రెస్ చేసి సెలక్షన్‌లోకి వచ్చేసాను. ఇప్పుడు రొటేట్ చేస్తున్నాను. చూడండి. ఈ కర్సర్‌ని బేస్ చేసుకొని ఇది వర్టెక్స్ అనేది రొటేట్ అవుతుంది. పైవట్ పాయింట్‌ని చేంజ్ చేస్తున్నాను. మీడియన్ పాయింట్‌కి చేంజ్ చేస్తున్నా. మీడియన్ పాయింట్ చేంజ్ చేస్తే ఆరిజిన్ ఎక్కడుందో దాన్ని ఆరిజిన్ కాదు. మీడియన్ అంటే ఈ వర్టెక్స్ మధ్యలో నుంచే రొటేట్ అవుతుంది. వర్టెక్స్ అంటే డాట్ కాబట్టి తెలియడం లేదు. ఈ 2 వర్సెస్‌ని సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేస్తున్నాను. చూడండి. ఈ రెండిటి మధ్య పాయింట్ ఒకటి క్రియేట్ అయ్యి, ఆ మీడియన్ పాయింట్ ఈ రెండిటి మధ్య ఒక పాయింట్ క్రియేట్ అవుతుంది. ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని రొటేట్ కానీ, మూవ్ కానీ, స్కేల్ కానీ అవుతుంది. హ్మ్. మళ్ళీ ఇంకొకటి ఇండివిడ్యువల్ ఆరిజిన్స్. ఇండివిడ్యువల్ ఆరిజిన్స్ అనేది ఇప్పుడు, ఇప్పుడు చూడండి అన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేశాను. 2 టైమ్స్ ఐ ప్రెస్ చేస్తే సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా ఇన్సర్ట్ అవుతాయి. ఐని 2 టైమ్స్ ప్రెస్ చేశాను. ఈ ఫేస్ అన్ని సెలెక్ట్‌లో ఉన్నాయి ఇప్పుడు. నేను పైవట్ పాయింట్‌ని ఇండివిడ్యువల్ ఆరిజిన్స్‌కి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్కేల్ చేస్తాను. స్కేల్ షార్ట్‌కట్ ఏమో ఎస్. ఎస్ ప్రెస్ చేస్తే చూడండి ఇండివిడ్యువల్‌గా స్కేల్ అవుతున్నాయి. ఎందుకంటే పైవట్ పాయింట్ అనేది ఇండివిడ్యువల్‌గా ఉంది కాబట్టి. అలా కాకుండా ఇండివిడ్యువల్ నుంచి మీడియన్ పాయింట్‌కి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ సెలక్షన్‌లో ఉన్న ఏవైతే సెలక్షన్‌లో ఉంటాయో వాటికి మిడిల్‌లో ఒక పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని స్కేల్ అప్ అవుతాయి ఇవి. స్కేల్ అవుతాయి. స్కేల్ డౌన్ కానీ, స్కేల్ అప్ కానీ అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు ఆహ్, ఈ ఫేస్‌ని సెలెక్ట్ చేశాను. ఇదేమో వైట్ అవుట్‌లైన్‌తోని సెలెక్ట్ అయ్యింది. ఇదేమో ఆరెంజ్ అవుట్‌లైన్‌తోని సెలెక్ట్ అయింది. దీంట్లో యాక్టివ్ ఏమో ఈ వైట్ లైన్‌ది యాక్టివ్. ఈ ఆరెంజ్ ఏమో యాక్టివ్ కాదు. ఇక్కడ పైవట్ పాయింట్ యాక్టివ్ ఎలిమెంట్. అంటే యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏ ఎలిమెంట్ అయితే యాక్టివ్‌లో ఉంటుందో ఆ ఎలిమెంట్‌ని బేస్ చేసుకొని స్కేల్ అవుతుంది. చూడండి వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ఇది యాక్టివ్. ఎందుకంటే దీనికి వైట్ అవుట్‌లైన్ వచ్చింది. స్కేల్ చేస్తున్నాను. ఎస్ ప్రెస్ చేసి స్కేల్ చేస్తున్నాను. చూడండి. ఈ యాక్టివ్ ఎలిమెంట్‌ని బేస్ చేసుకొని స్కేల్ అవుతుంది. వర్టెక్స్ మోడ్‌లో చేద్దాం. ఆహ్, ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని స్కేల్ చేస్తున్నా. ఈ వర్టెక్స్‌ని బేస్ చేసుకొని అంటే ఆ వర్టెక్స్ అలాగే స్టేబుల్‌గా ఉండి మిగిలినవి మాత్రమే స్కేల్ అవుతాయి. ప్రైవేట్ పాయింట్ యాక్టివ్. బౌండింగ్ బాక్స్ అంటే ఈ సెలక్షన్‌లో ఏవైతే ఉంటాయో ఆ సెలక్షన్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక బాక్స్‌లా చూసి దాన్ని బేస్ చేసుకొని ఆహ్, స్కేల్ కానీ, రొటేషన్ కానీ
చేయొచ్చు. బౌండింగ్ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నా. స్కేల్. వీటన్నిటిని కలిపి ఒక బాక్స్ అనేది క్రియేట్ అయ్యి, దాన్ని బేస్ చేసుకొని స్కేల్ అప్ కానీ, మూవ్ కానీ చేయొచ్చు. ఇప్పుడు ఎడిట్ మోడ్‌లో అయినా, ఆబ్జెక్ట్ మోడ్‌లో అయినా ఇలా చేంజ్ చేయొచ్చు. లాస్ట్‌లో మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్‌లోకి స్విచ్ అవుతున్నా. ఇంకా పైవట్ పాయింట్స్ ఏమున్నాయి? ఆబ్జెక్ట్ మోడ్‌లో వచ్చేసరికంటే నేను ఇంకొక మెష్‌ని యాడ్ చేస్తున్నా. యూవ్ స్పియర్. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేసినప్పుడు దీనికి ఆరెంజ్ లైన్ వచ్చింది అవుట్‌లైన్. దీనికి కూడా ఆరెంజ్ లైన్ వచ్చింది. ఒకవేళ రెండిటిని సెలెక్ట్ చేస్తే షిఫ్ట్ హోల్డ్‌లో ఉంచి దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. దీనికి చూడండి, దీనికి రెడ్ వచ్చింది. రెడ్ అవుట్‌లైన్ వచ్చింది. దీనికి ఆరెంజ్ అవుట్‌లైన్ వచ్చింది. ఆరెంజ్ అవుట్‌లైన్ వచ్చిందేమో యాక్టివ్‌లో ఉన్నట్టు. రెడ్ అవుట్‌లైన్ వచ్చిందేమో యాక్టివ్‌లో లేనట్టు. ఇప్పుడు పైవట్ పాయింట్‌ని నేను ఆహ్, ఈ యాక్టివ్ ఎలిమెంట్‌కి చేంజ్ చేస్తున్నాను. రొటేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది యాక్టివ్‌లో ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రొటేషన్ అనేది అవుతుంది. స్కేలింగ్ కూడా అలాగే అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని. ఒకవేళ నేను ఇండివిడ్యుయల్‌లోకి చేంజ్ చేశాను. ఇప్పుడు ఇండివిడ్యుయల్‌గా రొటేట్ అవుతాయి. దేని దానికి సెపరేట్‌గా రొటేట్ అవుతాయి. స్కేలింగ్ కూడా అలాగే ఇండివిడ్యుయల్‌గా అవుతుంది. తర్వాత ఇంకా ఈ స్నాపింగ్ టూల్స్ వచ్చేసి హ్మ్. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తున్నా. దీంట్లో దీన్ని మూవ్ చేస్తున్నా. గ్రిడ్‌కి ఫ్రంట్ వ్యూ నుంచి చూద్దాం. దీన్ని మూవ్ చేస్తున్నాను. గ్రిడ్‌కి అటాచ్ అవుతుంది. ఇంకా జూమ్ ఇన్ చేస్తే ఇంకా చిన్న చిన్న లైన్స్ కూడా కనిపిస్తాయి. జీ ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నాను చూడండి. గ్రిడ్‌కి కనెక్ట్ అవుతుంది. ఏదైతే చివరన ఉందో దాన్ని బేస్ చేసి ఇక్కడ ఇది షిఫ్ట్ బీ ప్రెస్ చేసి బాక్స్ బాక్స్ వస్తుంది. షిఫ్ట్ బీ ప్రెస్ చేస్తే ఈ లైన్స్ వస్తాయి. మౌస్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి బాక్స్ ఎక్కడైతే జూమ్ ఇన్ కావాలో ఆ ప్లేస్‌లో బాక్స్‌తో డ్రా చేస్తే అది జూమ్ ఇన్ అవుతుంది. నేను ఎక్స్‌రే మోడ్‌లో ఉన్నాను. జీ ప్రెస్ చేసి మూవ్ చేస్తే ఈ ఆరిజిన్ స్నాప్ అవుతుంది గ్రిడ్‌కి. ఇది దీంట్లో కనిపించడం లేదు. వైర్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఓకే. గ్రిడ్‌కి స్నాప్ అవుతుంది ఇది. దీన్ని చేద్దాం. ఎక్స్‌రే మోడ్‌లో ఆల్ట్ ఆర్ ప్రెస్ చేసి రొటేషన్‌ని రీసెట్ చేశాను. జీ ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నా. చూడండి, గ్రిడ్‌కి మాత్రమే స్నాప్ అవుతుంది. తర్వాత సారీ, ఇంక్రిమెంట్. ఇది ఇంక్రిమెంట్‌కి సేవ్ అవుతుంది. గ్రిడ్ కాదు. గ్రిడ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను గ్రిడ్‌లో ఉందనుకున్నాను. చూడండి, ఇది ఆరిజిన్ అనేది గ్రిడ్ దగ్గర స్నాప్ అవుతుంది. షిఫ్ట్ జీ ప్రెస్ చేస్తే ఈ షే మనం చూస్తున్న ఆబ్జెక్ట్ యొక్క షేడింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఎక్స్‌రే మోడ్ కానీ అవన్నీ కూడా చేంజ్ అవుతాయి. షిఫ్ట్ జీ. గ్రిడ్‌కి స్నాప్ అవుతుంది. ఇంక్రిమెంట్ అనేది అది వేరు. ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీ ప్రెస్ చేసి కంట్రోల్ ఇది తీసేయాలి. జీ ప్రెస్ చేసి కంట్రోల్ ప్రెస్ చేస్తే గ్రిడ్‌కి స్నాప్ అవుతుంది ఇంక్రిమెంటల్. అస్ ఇది ఎనేబుల్‌లో లేకున్నా గానీ జస్ట్ జీ ప్రెస్ చేసి కంట్రోల్‌ని హోల్డ్‌లో ఉంచి మూవ్ చేస్తే గ్రిడ్‌కి స్నాప్ అవుతుంది. దీన్ని ఎనేబుల్ మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వర్టెక్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్‌ని మూవ్ చేస్తున్నాను. జీ ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నా. దీని యొక్క వర్టెక్స్‌కి స్నాప్ అవుతుంది ఇది. ఫేస్ మోడ్‌లో కూడా అలాగే చేయొచ్చు. ఫేస్ మోడ్, ఎడ్జ్ మోడ్, ఎడ్జ్ మోడ్ తీసుకున్నాను.
నేను చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌లో మీకు చూపిస్తాను డిఫరెన్స్. ఫేస్‌కి మాత్రమే. ఇప్పుడు ఎడిట్ మోడ్‌లో చూడండి. జీ ప్రెస్ చేసి ఈ వర్టెక్స్ ఈ ఫేస్‌కి స్నాప్ అయింది. జీ ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నా. చూడండి ఫేస్‌కి స్నాప్ అయింది. అదే మనము వర్టెక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఈ వర్టెక్స్‌ని మూవ్ చేస్తున్నా. జీ ప్రెస్ చేసి వర్టెక్స్‌కి స్నాప్ అవుతుంది. అదే ఎడ్జ్‌కి తీసుకుంటే ఎడ్జ్‌కి స్నాప్. ఇది ఎనేబుల్‌లో ఉండాలి. ఈ మ్యాగ్నెటిక్ ఐకాన్ ఉంది కదా! అది ఎనేబుల్‌లో ఉండాలి. తర్వాత జీ ప్రెస్ చేసి ఇప్పుడు ఎడ్జ్‌కి స్నాప్ అవుతుంది. చూసారా? ఒకవేళ ఇది ఎనేబుల్‌లో లేకుంటే ఇది ఎనేబుల్‌లో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఉంటే ఎడ్జ్‌ని ఈ వర్టెక్స్‌ని సెలెక్ట్ చేసుకొని జీ ప్రెస్ చేసి కంట్రోల్ హోల్డ్‌లో ఉంచితే మళ్ళీ సేమ్ ఎడ్జ్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ ఐకాన్ యొక్క షార్ట్‌కట్ ఏంటంటే షిఫ్ట్ ట్యాబ్. షిఫ్ట్ ట్యాబ్ చేస్తే ఇది ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ షిఫ్ట్ ట్యాబ్‌ని క్లిక్ చేస్తే ఇది డిసేబుల్ అవుతుంది. ఈ విధంగా స్నాపింగ్ చేయొచ్చు. హ్మ్. ఇంకా మిగిలినవి తర్వాత చెప్తాను. ఇక్కడ ఔట్‌లైనర్ గురించి చూద్దాం కొంచెం. వీటిని డిలీట్ చేసేస్తున్నా. ఇక్కడ ట్వీక్‌లో ఉన్నాం కదా! అందుకే బాక్స్ సెలక్షన్ రావడం లేదు. డబ్ల్యూ క్లిక్ చేసి షిఫ్ట్ స్విచ్ చేస్తున్నా. సెలక్షన్ నుంచి ఇంకొక సెలక్షన్‌కి. బాక్స్ సెలక్షన్ వచ్చింది. దీన్ని డిలీట్ చేసేస్తున్నా. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్‌లో నుంచి ఒక క్యూబ్‌ని తీసుకుంటున్నా. చూడండి ఇది ఇక్కడ కలెక్షన్‌లో యాడ్ అయింది. మళ్ళీ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇంకొక యూఎస్‌పీని తీసుకుంటున్నా. ఇది కూడా ఈ కలెక్షన్‌లో యాడ్ అయింది. కానీ ఈ స్పియర్ అనేది ఇంకొక కలెక్షన్‌లో ఉండాలి. కలెక్షన్ అంటే గ్రూప్ అనమాట. గ్రూప్ లాగా. ఈ కలెక్షన్‌లో ఉన్నాయి. ఈ కలెక్షన్‌ని క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసినా కలెక్షన్ క్రియేట్ అవుతాయి. లేకపోతే దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేసి న్యూ పైన క్లిక్ చేసినా కానీ సెలెక్షన్ అనేది కలెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. లేకపోతే దీన్ని దేంట్లోకి పంపించాలి అంటే కలెక్షన్ 1లోకా, కలెక్షన్ 2లోకా ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేస్తే కలెక్షన్ 2 క్రియేట్ చేశాను కదా! దాంట్లోకి పంపిస్తాను. కలెక్షన్ 2లోకి వచ్చేసింది ఇది. ప్రెస్ చేస్తే. తర్వాత ఇంకా ఇవి ఉన్నాయి కదా! ఇవి చెప్తాను. ఇక్కడ నేమ్ ఉంటుంది. దీని నేమ్ ఏంటిది? గిజ్మోస్. దీనిపైన క్లిక్ చేస్తే ఇవి ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ ఆన్ కావాలంటే దీనిపైన మళ్ళీ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. గిజ్మోస్ ఇవి మీకు అన్‌టిక్ చేసుకోవచ్చు, టిక్ చేసుకోవచ్చు. ఈ డిఫాల్ట్‌గా వీటిని ఇలాగే ఉంచేయండి. ఏం చేంజెస్ చేయకండి. తర్వాత ఇక్కడ వ్యూ పోర్ట్ ఓవర్లేస్. గ్రిడ్‌ని ఆఫ్ చేస్తే ఫ్లోర్‌ని ఆఫ్ చేసామనుకోండి ఈ గ్రిడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. వై యాక్సిస్ లైన్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఆఫ్ అయిపోతాయి. ఇవన్నీ తీసేసుకోవడానికి. టెక్స్ట్ ఇన్ఫో అక్కడ చూడండి ఇక్కడ టెక్స్ట్ ఇన్ఫో అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ రావాలంటే మళ్ళీ దీనికి టిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టాటిస్టిక్స్ చూడాలి. అంటే ఈ ఈ క్యూబ్‌ని సెలెక్ట్ చేశాను నేను. ఈ క్యూబ్‌కి ఎన్ని ఫేసెస్ నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ చేసి సీన్ స్టాటిస్టిక్స్‌కి టిక్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ కావాలి, ఇక్కడ కనిపించాలి అంటే ఆహ్, ఇక్కడికి వెళ్ళి ఈ వ్యూ పోర్ట్ ఓవర్‌లేస్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టాటిస్టిక్స్‌కి టిక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. నేను ఇది ఎక్కువగా ఇక్కడ ఇది ఆఫ్‌లో ఉంచుతాను. మీ ఇష్టం మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రాస్. ఎక్స్‌ట్రాస్ అంటే లైట్స్ కానీ, కెమెరాస్ కానీ అవన్నీ వెళ్ళిపోతాయి. చూడండి. ఎక్స్‌ట్రాస్‌కి ఆన్ టిక్ చేశాను. కెమెరా కనిపించడం లేదు. లైట్లు కనిపించడం లేదు. మళ్ళీ
బోన్స్ ఒకవేళ యానిమేషన్ చేసేటప్పుడు అవి ఉంటాయి కదా! వాటిని హైడ్ చేయాలంటే వీటిని అన్‌టిక్ చేసుకోవాలి. 3డీ కర్సర్ హైడ్ కావాలంటే దీనికి అన్‌టిక్ చేయాలి. మళ్ళీ టిక్ చేస్తే అన్‌హైడ్ అవుతుంది. అలాగే ఆరిజిన్‌కి అన్‌టిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. మళ్ళీ టిక్ చేస్తే అన్‌హైడ్ అవుతుంది. అవుట్‌లైన్ సెలెక్టెడ్ కూడా సేమ్. ఇప్పుడు ఇదేమో ఎక్స్‌రే మోడ్. దీని షార్ట్‌కట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఆల్ట్ షిఫ్ట్ జీ ప్రెస్ చేస్తే అన్నీ హైడ్ అయిపోతాయి. మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ జీ ప్రెస్ చేస్తే అన్నీ అన్‌హైడ్ అవుతాయి. ఎక్స్‌రే మోడ్‌కేమో ఆల్ట్ జీ ఎక్స్‌రే మోడ్ వస్తుంది. వైర్ ఫ్రేమ్‌కేమో షిఫ్ట్ జీ మళ్ళీ ఆల్ట్ జీ. షిఫ్ట్ జీ ప్రెస్ చేస్తే వైర్ ఫ్రేమ్ వస్తుంది. వైర్ ఫ్రేమ్ నుంచి ఆహ్, సాలిడ్ వ్యూకి సాలిడ్ వ్యూ నుంచి వైర్ ఫ్రేమ్ వ్యూకి స్విచ్ అవుతుంది. షిఫ్ట్ జీ, ఆల్ట్ జీ ఏమో ఎక్స్‌రే మోడ్. తర్వాత ఇది మెటీరియల్ ప్రివ్యూ, రెండర్ ప్రివ్యూ వీటిపైన క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ వచ్చి చేయకుండా జీ అంటే జెడ్‌ని ప్రెస్ చేసినా కానీ ఇవి వచ్చేస్తాయి మనకి ఈజీగా. వైర్ ఫ్రేమ్, సాలిడ్, రెండర్డ్, మెటీరియల్. తర్వాత కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి. అవి లాస్ట్‌లో చెప్తాను. మనకి ఏవైనా ఇంపార్టెంట్‌వి ఏవైనా షార్ట్‌కట్స్ కానీ ఇప్పుడు ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి కానీ, సెలెక్ట్‌లోకి వెళ్ళి కానీ కొన్ని షార్ట్‌కట్స్ ఉండవు. వాటిని పదే పదే యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆహ్, దానిపైన రైట్ క్లిక్ చేసి యాడ్ క్విక్ ఫేవరెట్స్‌కి సెలెక్ట్ చేసుకుంటే అది ఇప్పుడు నేను ఏది యాడ్ చేస్తాను? కెమెరా ఉందనుకోండి. కెమెరానే యాడ్ చేస్తాను. నేను చాలా కెమెరా యానిమేషన్ చేస్తాను అనుకోండి. చాలా కెమెరాస్ కావాలి. ఊరికే ఇక్కడ వచ్చి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇక్కడికి వెళ్ళి కెమెరాని సెలెక్ట్ చేసుకోవడం కంటే కూడా సింగిల్ క్లిక్‌లో కావాలి అంటే ఇట్లా రైట్ క్లిక్ చేయాలి దీనిపైన. మౌస్ కర్సర్‌ని దీనిపైన ఉంచి రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే యాడ్ టు క్విక్ ఫేవరెట్స్ వస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేయాలి. మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. రిమూవ్ ఫ్రమ్ క్విక్ ఫేవరెట్స్ వచ్చింది. ఇప్పుడు యాడ్ అయిపోయింది ఈ ఆప్షన్ అనేది. ఇప్పుడు నేను క్యూని ప్రెస్ చేశాననుకోండి, కెమెరా అనేది వచ్చేస్తుంది ఇక్కడికి. కెమెరా యాడ్ అవుతుంది. ఇక్కడ కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ న్యూ ఆబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ క్యూ ప్రెస్ చేసి కెమెరాని యాడ్ చేస్తున్నాం. ఇలా మనం దేన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. మిర్రర్. సెలెక్ట్ మిర్రర్ ఉంది కదా! దీన్ని రైట్ క్లిక్ చేసి యాడ్ టు క్విక్ ఫేవరెట్స్. ఇప్పుడు క్యూని ప్రెస్ చేస్తే సెలెక్ట్ మిర్రర్. ఇప్పుడు ఇందాక యాడ్ చేసాం కదా! ఆ విధంగా మనకు ఏవైతే చాలా యూజ్ చేస్తుంటామో వాటిని క్యూలో సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ట్రా క్రియేట్ చేసిన ఈ కెమెరాస్‌ని వీటిని డిలీట్ చేసేస్తున్నాను. ఒక చిన్న ప్రాజెక్ట్ చిన్న ఫైల్ ఎలా చేయాలో చూపిస్తాను నేను. టైం 9:10 అవుతుంది. ఓకే. హాయ్ శిరీష. ఇది చిన్న ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను డౌట్స్ ఉంటే చెప్తాను. ఇప్పుడు మనము రియల్ లైఫ్‌లో ఒక స్టూల్ ఉందనుకోండి. రివ రియల్ లైఫ్‌లో దాని సైజ్ ఎంత ఉంటుండొచ్చు? ఒక 40 సెంటీమీటర్స్ చాలా సైజెస్ ఉంటాయి మనకి. 40 కానీ, 16 ఇంచెస్ కానీ. మరి ఆ సైజెస్‌ని తీసుకొని ఎలా చేయాలి అని అంటే ఇక్కడ ఈ సీన్ ప్రాపర్టీస్ ఉంది కదా! కోన్‌లాగా ఉండి, స్పియర్స్ ఉండి, ఒక డాట్ ఉంది చూడండి. దీనిపైన క్లిక్ చేయాలి. దీంట్లో యూనిట్స్ ఉంది కదా! ఈ యూనిట్స్‌లోకి వెళ్ళాలి. మెట్రిక్ ఉంది ఇక్కడ. మెట్రిక్ అంటేనేమో ఇక్కడ చూడండి లెంత్ ఉంది కదా! లెంత్ మీటర్స్‌లో క మీ మీ లెంత్‌లో చూడాలి. అడాప్టివ్ కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, మైక్రోమీటర్స్ అనేటివన్నీ కూడా మెట్రిక్‌లో ఉంటాయి. ఇంపీరియల్ వచ్చేసి ఇక్కడ లెంత్ చూడండి. ఫీట్, మైల్స్, ఇంచెస్, తో ఇవి ఉంటాయి. నార్మల్‌గా అయితే మనం ఫీట్, ఇంచెస్‌ని యూజ్ చేస్తాము ఇంటీరియర్ డిజైనింగ్‌లో. అప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. అలా కాకుండా సెంటీమీటర్స్ కావాలి అంటే మాత్రం ఇక్కడ యూనిట్స్‌లో మర్చిపోకండి. గుర్తుంచుకోండి. ఇంపీరియల్‌లో మెట్రిక్‌లోకి వెళ్ళి మీటర్స్ ఉంది కదా! లెంగ్త్‌లో మీటర్స్ నుంచి సెంటీమీటర్స్‌కి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్‌లో నుంచి ఒక క్యూబ్‌ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఐటెమ్‌లో చూడండి ఇక్కడ 200 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ వాల్యూ చేంజ్ చేస్తాను. మీటర్స్‌కి చేంజ్ చేస్తాను.
2 మీటర్స్ వచ్చింది. కిలోమీటర్స్‌కి చేంజ్ చేస్తే కిలోమీటర్స్ వస్తుంది. హ్మ్. ఒకవేళ ఇంచెస్ ఫీట్‌లో కావాలి అంటే మాత్రం ఇంపీరియల్‌లోకి వెళ్ళాలి. ఇంపీరియల్‌లోకి వెళ్ళి చూడండి ఫీట్. ఫీట్ కనిపిస్తుందా ఇక్కడ? ఈ సింబల్ కనిపిస్తుంది కదా! అది. ఇంచెస్ అయితే ఇంచెస్‌లోకి మారుతుంది. ఇప్పుడు నేను చూపించేది సెంటీమీటర్స్‌లో చూపిస్తాను. కాబట్టి మెటీరియల్‌లోకి వెళ్ళి ఇక్కడ మీటర్స్‌లో సెంటీమీటర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. 200 సెంటీమీటర్స్ ఉంది. అయితే ఇప్పుడు ఈ ఆర్జిన్ అనేది నాకు బాటమ్‌లో రావాలి. దానికి ఎలా మరి? ఎలా తీసుకురావాలి దాన్ని అంటే ఎడిట్ మోడ్‌లోకి స్విచ్ అవ్వాలి. ట్యాబ్ ప్రెస్ చేసి తర్వాత ఫేస్ మోడ్‌లో ఈ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేస్తే ఈ పై మెనూ వస్తుంది. ఈ పై మెనూలో కర్సర్ టు సెలెక్టర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కర్సర్ అనేది ఇక్కడికొస్తుంది. మళ్ళీ రైట్ క్లిక్ చేసి షిఫ్ట్ ఎస్ హ్మ్. మళ్ళీ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి లేదు. రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెట్ ఆర్జిన్ ఉంది కదా! ఈ సెట్ ఆర్జిన్‌ని ఆర్జిన్ టు 3D కర్సర్‌కి చేంజ్ చేయాలి. అంటే ఆర్జిన్ టు 3D రైట్ క్లిక్ చేస్తే సెట్ ఆర్జిన్ వస్తుంది. సెట్ ఆర్జిన్‌లో ఆర్జిన్ టు 3D కర్సర్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఆర్జిన్ అనేది ఇప్పుడు మిడిల్‌లో ఉండే కదా! ఇంతకుముందు. అన్‌డూ చేస్తాను. ఇప్పుడు ఈ ఆర్జిన్ అంటే యెల్లో డాట్ అనేది ఆబ్జెక్ట్‌కి మిడిల్‌లో ఉంది. ఆ మిడిల్‌లో అనేది ఈ కర్సర్ ఎక్కడుందో దాని దగ్గరికి మూవ్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి సెట్ ఆర్జిన్‌లో ఆర్జిన్ టు 3D కర్సర్. ఇప్పుడు ఈ కర్సర్ దగ్గరికి ఈ ఆర్జిన్ వచ్చేసింది. మరి ఈ ఆర్జిన్ ఇక్కడ వచ్చేసింది ఓకే. దీన్ని పైనకి గ్రిడ్ పైనకి అంటే ఈ వరల్డ్ యొక్క ఆర్జిన్ దగ్గరికి తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి మీరు. ఎప్పుడైతే ఆర్జిన్ అనేది ఇక్కడికి వచ్చిందో దీని లొకేషన్ ఈ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ కూడా దీనికి చేంజ్ అయింది. జీ జీలో -100కి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని రీసెట్ చేయాలి. రీసెట్ చేస్తే ఇక్కడ 0 చేసి అన్నా రీసెట్ చేసుకోవచ్చు. ఫాస్ట్‌గా అవ్వడం కోసం ఆల్ట్ జీ ప్రెస్ చేసి అన్నా రీసెట్ చేసుకోవచ్చు. ఆల్ట్ జీ ప్రెస్ చేశాను నేను. రీసెట్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్‌గా ఎంతుంటుంది స్టూలు హైట్ వచ్చేసి ఒక 40, 40 సెంటీమీటర్స్ అనుకోండి. 40 సెంటీమీటర్స్. హ్మ్. హైట్. హైట్ ఏమో జీ యాక్సిస్ కదా! జీ యాక్సిస్‌లో డైమెన్షన్స్ చూడండి ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. డైమెన్షన్స్‌లో 40 తీసుకుంటున్నాను. హ్మ్. ఆహ్, ఈ ఎక్స్ మరియు అంటే విడ్త్. ఎక్స్ ఏమో విడ్త్, వై ఏమో డెప్త్. హ్మ్. ఎక్స్‌లో ఒక 15 సెంటీమీటర్స్. వైలో కూడా 15 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనకి ఈ డైమెన్షన్స్ బాక్స్ వచ్చేసింది. చాలా పొడవుగా అయింది కదా! అయితే 40 కాకుండా 36 తీసుకుంటున్నాను. 36 కూడా ఎక్కువైపోయింది కదా! ఇంకా 26 ఓకే. హ్మ్. 26 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను హైటు. అయితే ఇక్కడ చూడండి డైమెన్షన్స్ అంటే దీని ఎగ్జాక్ట్ వాల్యూస్. ఆ! హైట్, డెప్త్, హ్మ్. ఆహ్, విడ్త్. మరి ఇక్కడ చూడండి స్కేల్. స్కేల్ అనేది 1 ఉండాలి ఎప్పుడైనా. కానీ ఇక్కడ చేంజ్ అయిపోయాయి వాల్యూస్. ఇలా చేంజ్ అయినప్పుడు మనం ఏమైనా చేంజెస్ చేస్తే అంటే యూవీ అన్‌వ్రాప్ కానీ, స్కేలింగ్ కానీ చేసినప్పుడు స్కేలింగ్ కాదు బెవెల్ చేసినప్పుడు అవి సరిగ్గా అప్లై అవ్వవు. చూడండి ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేసి ఈ ఫేస్‌ని సెలెక్ట్ ఈ ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎడ్జ్ మోడ్‌లో కంట్రోల్ బి అని అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటా. ఒకటే కాదు. కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ చేస్తున్నాను. బెవెల్ విడ్త్ అనేది సేమ్ వచ్చిందా? ఇక్కడ అమౌంట్ చూడండి. విడ్త్ 51.8 తీసుకున్నారు. కానీ తగ్గిస్తాను. ఈ ఎడ్జ్ యొక్క విడ్త్ వేరే ఉంది. ఈ ఎడ్జ్ యొక్క విడ్త్ వేరే ఉంది. ఎందుకంటే ఆహ్, ఇక్కడ స్కేల్ అనేది ఆహ్, హ్మ్. 1 ఉండాలి. సిమిలర్‌గా మొత్తం సేమ్ ఉండాలి 1 అని. ఈ సేమ్ లేకపోవడం 1 లేకపోవడం వల్ల మనకి ఇలా బేవెల్ అనేది సరిగ్గా రాలేదు. అన్‌డు చేస్తున్నాను ఈ బేవెల్‌ని. ఇప్పుడు దీన్ని స్కేల్‌ని అప్లై చేసుకుంటే 1 అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి అప్లై ఉంటుంది. దీన్ని షార్ట్‌కట్ కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ అన్న ప్రెస్ చేస్తే కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా ఈ ఆప్షన్స్ వస్తాయి. లేదా ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి అప్లైలోకి వెళ్ళినా ఈ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనకి స్కేల్ అనేది 1 అవ్వాలి కాబట్టి దీన్ని
అప్లై చేస్తున్నా. స్కేల్‌ని అప్లై చేస్తున్నా. చూడండి 1 అయింది. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళి అన్నిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బీ ప్రెస్ చేసి బెవెల్ చేస్తున్నాను. సేమ్ విడ్త్‌తోని బెవెల్ అవుతుంది. అలాగే యూవీ అన్‌రాప్ చేసేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఈ స్కేల్ అనేది అప్లై చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఈ బాక్స్‌ని ఈ బాక్స్ సైజెస్ ఏంటి? స్టూల్ సైజెస్. హ్మ్. నేను అన్నిటిని అప్లై చేసేసాను స్కేల్‌ని. దీన్ని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసుకుంటున్నా. ఎఫ్2 ప్రెస్ చేసి అయినా ఇక్కడ డాట్ కనిపించడం లేదు కదా! కలెక్షన్‌లో ఎక్కడుందో తెలియదు కాబట్టి నంబర్ ప్యాడ్‌లో డాట్‌ని క్లిక్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడుందో అది కనిపిస్తుంది మనకి. అది సెలెక్ట్ అయ్యి. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనిపైన డబుల్ క్లిక్ చేసి నేమ్ చేంజ్ చేయొచ్చు. లేదా ఎఫ్2 ప్రెస్ చేసి కూడా నేమ్‌ని చేంజ్ చేయొచ్చు. దీన్ని స్టూల్ అని సేవ్ చేస్తున్నా. ఈ ఫస్ట్ తీసుకున్న దాన్నేమో హ్మ్. బౌండింగ్ బాక్స్ అని సేవ్ చేస్తున్నా. అంటే మెజర్‌మెంట్స్ ఉన్నది. బౌండింగ్ బాక్స్. ఈ బౌండింగ్ బాక్స్ అనేది నాకు వైర్ ఫ్రేమ్‌లో కనిపించాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఉంది కదా! ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి వ్యూపోర్ట్ డిస్‌ప్లే ఉంది కదా! ఈ వ్యూపోర్ట్ డిస్‌ప్లేని డ్రాప్ డౌన్‌ని పైన క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డిస్‌ప్లే యాజ్ అని వస్తుంది. ఈ డిస్‌ప్లే యాజ్‌లో బౌన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి. వైర్ ఫ్రేమ్‌లో వచ్చింది. దీన్ని హైడ్ చేస్తాను. స్టూల్ మెష్‌ని హైడ్ చేస్తాను. ఈ హైడ్ చేసేయడానికి ఇక్కడ వచ్చి చేయాల్సిన అవసరం లేదు. హెచ్ ప్రెస్ చేస్తే చాలు హైడ్ అవుతుంది. మళ్ళీ ఆల్ట్ హెచ్ ప్రెస్ చేస్తే హైడ్‌లో ఉన్నవన్నీ కూడా అన్‌హైడ్ అవుతాయి. దీన్ని హైడ్ చేస్తున్నా హెచ్ ప్రెస్ చేసి. దీన్ని చూడండి. ఇక్కడ వైర్ ఫ్రేమ్ బౌన్స్ పెట్టాను కాబట్టి డిస్‌ప్లే యాజ్ ఇది వైర్ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది మనకి. అదే ఇప్పుడు ఈ స్టూల్‌ని అన్‌హైడ్ చేస్తున్నాను. దీనికేమో ఈ స్టూల్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టెక్స్చర్డ్ అని చూపిస్తుంది. టెక్స్చర్డ్ అయితే ఇలా మెష్ కనిపిస్తుంది షేడింగ్ అంతా. ఆహ్, బౌన్స్ అయితే లైన్ ఈ విధంగా వైర్ ఫ్రేమ్ వస్తుంది. ఈ వైర్ ఫ్రేమ్ అనేది నాకు మూవ్ అవ్వకుండా అలాగే స్టిక్ అయి ఉండాలి ఈ ప్లేస్‌లో. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుంది కదా! ఈ ఫిల్టర్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయాలి. దీంట్లో ఈ టెలిగ్రామ్ సింబల్ లాగా ఉంది కదా! యారో సింబల్ లాగా ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేస్తే ఇది మూవ్ అవ్వదు ఇంకా. లాక్ అయిపోతుంది. దీన్ని ఆఫ్ చేయాలి. దీన్ని హైడ్ చేస్తున్నా ఈ స్టూల్‌ని. చూడండి సెలెక్ట్ అవ్వదు ఇంకా. లాక్ అయిపోతుంది. దీనికి మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసి ఆఫ్ చేస్తే సెలెక్ట్ అవ్వదు. ఇలా అవ్వకుండా సెలెక్ట్ అవ్వకుండా ఉంచుకోవాలి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎడిట్ మోడ్‌లో ఆహ్, ఫస్ట్ ఏం చేద్దాం కంట్రోల్ ఆర్ ప్రెస్ సింపుల్‌గా చెప్తాను. ఆహ్, స్కేల్ డౌన్ చేసుకోవాలి. ఎస్ ప్రెస్ చేసి జీ ప్రెస్ చేస్తే ఎక్స్ మరియు వై యాక్సిస్‌లో స్కేల్ డౌన్ అవుతుంది. ఎస్ ప్రెస్ చేసి జీ ప్రెస్ చేసి షిఫ్ట్ జీ ప్రెస్ చేయాలి మళ్ళీ. అప్పుడు ఎక్స్ మరియు వై యాక్సిస్‌లో స్కేల్ డౌన్ అవుతుంది. దీన్ని ఎడిట్ మోడ్‌లోనే నేను ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. హ్మ్. తర్వాత ఫ్రంట్ వ్యూ నుంచి లేదు టాప్ వ్యూ నుంచి ఈ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫేస్ మోడ్‌లో. 3 ప్రెస్ చేస్తే ఫేస్ మోడ్ వస్తుంది. ఈ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకొని టాప్ వ్యూ నుంచి కొంచెం ఇక్కడికి మూవ్ చేస్తున్నా. హ్మ్. మళ్ళీ కిందికి మూవ్ చేస్తున్నా కొంచెం. ఓకే. ఇప్పుడు స్టూల్‌కి 4 లెగ్స్ ఉంటాయి కదా! మరి 4 లెగ్స్ తీసుకురావడానికి ఏం చేయాలి? దీన్ని డూప్లికేట్ చేసుకొని పెడితే మళ్ళీ చేంజ్ చేసేటప్పుడు కష్టమవుతుంది. అలా కాకుండా ఇక్కడ మోడిఫైయర్స్ ప్రాపర్టీస్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మోడిఫైయర్స్ వస్తాయి. ఆహ్, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది. సెర్చ్ ఆప్షన్‌కి కూడా వెళ్ళకుండా జస్ట్ దీనిపైన క్లిక్ చేసి జనరేట్, డీఫార్మ్, ఎడిట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో జనరేట్‌లోకి వెళ్ళి మిర్రర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసి ఎం ప్రెస్ చేస్తే కూడా ఈ
మిర్రర్ అనేది వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ యాక్సిస్‌లో మిర్రర్ అయింది. మరి వై యాక్సిస్‌లో కూడా మిర్రర్ కావాలంటే ఇక్కడ వైకి కూడా టిక్ చేసుకోవాలి. అప్పుడు వై యాక్సిస్‌లో కూడా మిర్రర్ అవుతుంది. ఇప్పుడు పైన బేస్ ఉండాలి. పైన కూర్చోవడానికి ఉంటుంది కదా సీట్. దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే షిఫ్ట్ చేయవద్దు. దీనిలో నుంచే తీసుకుందాం. ఈ ఫేస్ ఉంది కదా! ఈ ఫేస్‌ని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేస్తున్నా. చూడండి మూవ్ అవుతుంది. షిఫ్ట్ డి చేసి మూవ్ డూప్లికేట్ చేశాను. మళ్ళీ పి ప్రెస్ చేసి సెలక్షన్ అని వచ్చింది కదా! దీనిపైన క్లిక్ చేస్తే ఆ ఫేస్ అనేది సెపరేట్ అయిపోతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ సెలెక్ట్ అవ్వకపోతే దీంట్లోకి అవుట్‌లైనర్‌లోకి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడిట్ మోడ్‌లో స్కేల్ అప్ చేస్తున్నా దీన్ని. ఎస్ ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నా. హ్మ్. ఎడ్జ్ మోడ్‌లో 2 ప్రెస్ చేసి ఎడ్జ్ మోడ్‌లోకి స్విచ్ అవుతున్నా. ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇది ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఇక్కడ ఈ ఎడ్జ్‌తోని స్టిక్ అయిపోవాలి. క్లిప్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలంటే మిర్రర్ మాడిఫైయర్‌లో ఇక్కడ క్లిప్పింగ్ ఉంది కదా! ఈ క్లిప్పింగ్‌కి టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకొని జీ యాక్సిస్‌లో మూవ్ చేస్తున్నా. జీ ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ చేస్తున్నా. చూడండి క్లిప్ అయిపోయింది. అలాగే దీన్ని ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని వై యాక్సిస్‌లో మూవ్ చేస్తున్నా. జీ ప్రెస్ చేసి వై ప్రెస్ చేసి మూవ్ చేస్తున్నా. ఇక్కడ కూడా క్లిప్ అయిపోయింది. తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకొని దీనికి థిక్‌నెస్ రావాలి. థిక్‌నెస్ కోసం ఏం చేయాలి? మనకి 2 పద్ధతులుంటాయి. ఏదంటే ఫస్ట్ ఈ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసినా కానీ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్జ్‌ని కాదు. ఫేస్ మోడ్‌లోకి వెళ్తున్నా. 3 ప్రెస్ చేసి 3 ఫేస్ మోడ్. ఈ ప్రెస్ చేసి ఈ విధంగా ఎక్స్‌ట్రూడ్ చేసుకోవచ్చు. లేదు ఇలా వద్దు మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇలా వద్దు అనుకుంటే అండు చేస్తున్నా దీన్ని. దీనికి థిక్‌నెస్ కోసం సాలిడిఫై, మాడిఫైని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా జనరేట్‌లో ఉంటాయి. జనరేట్, సాలిడిఫై, మాడిఫైయర్. దీన్ని అప్లై చేసి, దీన్ని యాడ్ చేసి, ఇక్కడ థిక్‌నెస్ ఉంది కదా! థిక్‌నెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. మై ఈ ప్లస్‌లోకి వెళ్తే కిందికి థిక్‌నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పై పైనకి రావాలి కాబట్టి మైనస్‌లోకి తీసుకురావాలి వాల్యూ. ఇక్కడ క్లిక్ చేసి నంబర్ ప్యాడ్‌లో మైనస్ క్లిక్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. లేదా ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా! వీటిని క్లిక్ చేసి కూడా వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ థిక్‌నెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేకపోతే అలా కూడా కాకుండా దీనిపైన మౌస్ కర్సర్ నుంచి మిడిల్ మౌస్ బటన్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేసినా కూడా ఆల్ట్ ఒక్క నిమిషం. లేదు మిడిల్ కాదు. దీనిపైన మౌస్ క్లిక్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసినా కూడా ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. మౌస్ కర్సర్‌ని దీనిపైన ఉంచి మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. అప్పుడు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. చాలా స్పీడ్‌గా అవుతుంది కదా! అలా అవ్వకుండా షిఫ్ట్‌ని హోల్డ్ చేస్తే నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది. లేకపోతే ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. లేదా నంబర్ ప్యాడ్‌లో నుంచి కూడా యాడ్ చేయొచ్చు. మైనస్, -2 ఎక్కువైపోయింది. -5 యాడ్ చేశాను. -2 ఓకే. దీనికి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా! బెవెల్ రావడం కోసం మళ్ళీ డైరెక్ట్‌గా బెవెల్స్ వేయకుండా ఎందుకంటే ఇప్పుడు దీనికి ఉందనుకో ఇప్పుడు ఇది ఉంది. ఈ లెగ్స్ ఉన్నాయి. దీనికి డైరెక్ట్‌గా అన్నిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇచ్చేసాను నేను. మళ్ళీ ఈ బెవెల్‌ని చేంజ్ చేయాలంటే మనకి వాల్యూస్ అనేది కంట్రోల్ చేయడానికి రాదు. దానికోసమని బెవెల్ మాడిఫైయర్‌ని యూజ్ చేసుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు మనకి చేంజ్ చేసుకోవడానికి వీలవుతుందనమాట. బెవెల్‌ని క్లిక్ చేసి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్‌ని క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది యాడ్ ఆన్. సాలిడిఫై ఈ యాడ్ అని డ్రాప్ డౌన్‌ని క్లిక్ చేస్తే మాక్సిమైజ్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ ఉంది కదా! ఈ అమౌంట్‌ని డిక్రీజ్ చేస్తున్నా. షిఫ్ట్ హోల్డ్‌లో ఉంచి డిక్రీజ్ చేస్తున్నా మౌస్ క్లిక్ చేసి. ఇది మనం మెటీరియల్ ప్రివ్యూలో ఉన్నాం కదా! సాలిడ్ వ్యూలోకి రావడానికి జీ ప్రెస్ చేసి సాలిడ్ వ్యూకి రావచ్చు. ఎక్స్‌ట్రీ మోడ్ లేదు. ఇప్పుడు చూడండి. అమౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ సెగ్మెంట్స్‌ని పెంచుకోవచ్చు. మీకెంత కావాలంటే అంత.
ఈ విధంగా. మళ్ళీ దీనికి కూడా బెవెల్ మాడిఫైయర్‌ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ అమౌంట్‌ని డిక్రీజ్ చేసుకోవాలి. సెగ్మెంట్స్ 2 ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. అయితే బెవెల్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేవి హార్డెన్‌గా వచ్చాయి కదా! షేడింగ్ అనేది స్మూత్‌గా రావడం కోసం ఇక్కడ బెవెల్‌లో షేడింగ్‌లో హార్డెన్ నార్మల్స్‌కి టిక్ చేసుకోవాలి. దీనికి కూడా షేడింగ్ హార్డెన్ నార్మల్స్‌కి టిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది సేమ్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! అలా సేమ్ కలర్‌లో కనిపించకుండా ఉండడానికి ఇక్కడ సాలిడ్ వ్యూలోనే ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా! డ్రాప్ డౌన్‌ని క్లిక్ చేసి ఆబ్జెక్ట్ కలర్ ఉంది. దీంట్లో రాండమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు సెపరేట్‌గా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్‌లో కనిపిస్తాయి. మళ్ళీ ఇక్కడ ఇదేమో మెటీరియల్ ప్రివ్యూ. మనకి షేడింగ్ చేంజ్ చేసుకోవడానికి లైటింగ్, స్టూడియో ఉంది, మ్యాట్ క్యాప్ ఉంది, ఫ్లాట్ ఉంది. ఈ స్టూడియోలో చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఇవన్నీ వస్తాయి. హెచ్‌డిఆర్ అని లైట్ అనేది చేంజ్ అవుతుంది. మీకు ఏ లైటింగ్ కావాలంటే ఆ లైటింగ్ సెట్ చేసుకోవచ్చు. మ్యాట్ క్యాప్‌లో కూడా చాలా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఫ్లాట్ వచ్చేసి ఫ్లాట్ కలర్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు యూజ్ అవ్వదు. హ్మ్. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇది కూడా. సీల్ కోసం యూజ్ చేస్తారు ఇది. తర్వాత మెటీరియల్ ప్రివ్యూలో కూడా మనము ఈ లైటింగ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్‌ట్రా యాడ్ చేసుకున్నాను. వీలున్నప్పుడు లైవ్‌లో చెప్తాను ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా. ఇలా చేంజ్ చేసుకోవచ్చు వీటిని. డిఫాల్ట్‌గా 7 ఇస్తారనుకుంటా. 7 ఉంటాయనుకుంటా. ఇలా చేంజ్ చేసుకోవచ్చు లైటింగ్‌ని. ఇదేమో రెండర్. ఇప్పుడు మనది రెండర్‌లో హైడ్ అవ్వాలి. ఇది ఏదైతే బౌండింగ్ బాక్స్ ఉందో ఈ రెండర్‌లో హైడ్ అవ్వాలి. రెండర్‌లో కనిపించకూడదు అంటే దీనికి ఇక్కడ కెమెరా వ్యూ ఉంది కదా! ఈ కెమెరాని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తే ఇది రెండర్‌లో కనిపించదు. ఈ బౌండింగ్ బాక్స్. దీనికి ఆల్రెడీ లైట్ ఉంది కదా! లైట్ ఉంది. కెమెరా కూడా ఉంది. కెమెరా వ్యూలోంచి చూడాలంటే 0 ప్రెస్ చేయాలి. కెమెరా వ్యూలోంచి చూస్తాము. ఇది కెమెరా మొత్తం కదులుతుంది కదా! ఇది జూమ్ ఇన్ కావాలి. కెమెరా అలాగే ఉండాలి. ఈ ఆబ్జెక్ట్ మాత్రం కెమెరాకి దగ్గర రావాలి అంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళి కెమెరా టు వ్యూ ఉంది కదా! దీనికి టిక్ చేయాలి. టిక్ చేసి మూవ్ చేస్తే స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. ఈ విధంగా దీన్ని టిక్ చేసుకొని ము ము సెట్ చేసుకోవాలి వ్యూని. లేదు అలా చేసుకోకుండా ఇంకో 0 నొక్కితే మళ్ళీ కెమెరా వ్యూ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ నుంచే కెమెరా అనేది సెట్ అవ్వాలి అంటే కెమెరాని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేయాలి. అప్పుడు మనం ఏదైతే ఏ వ్యూ నుంచి అయితే చూస్తామో ఆ వ్యూకి కెమెరా అనేది సెట్ అవుతుంది. హ్మ్. దీనికి టిక్ లేకపోతే మనం మూవ్ చేయలేము. ఆ సీన్‌ని సెట్ చేయలేము. టిక్ ఉండాలి. టిక్ చేసి సెట్ చేసుకోవాలి. ఈ కెమెరా రిజల్యూషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి అవుట్‌పుట్ ప్రాపర్టీస్ ఉంది కదా! ఈ అవుట్‌పుట్ ప్రాపర్టీస్‌లో కెమెరా రిజల్యూషన్ అనేది ఉంటుంది. మీరు ఎంతైనా చేంజ్ చేసుకోవచ్చు. 1K, 2K, 3K. 1K అంటే 1024. 2K అంటే 2048 అంటే డబుల్ అవుతుంది. అలా కాకుండా 1Kకి ఇక్కడ 1K ఉందనుకోండి. దీనిపైన మౌస్ ఉంచి ఈ రెండిటి పైన క్లిక్ చేసి వదిలేస్తే రెండిట్లో కూడా వాల్యూ చేంజ్ చేస్తది. 1024 ఉంది. 2K చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్‌లో స్టార్ ఉంటుంది కదా! స్టార్ పైన క్లిక్ చేసి ఇప్పుడు రెండిటిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. కాబట్టి ఈ మౌస్‌ని దీని మీద ఉంచి దీని కిందికి ఈ రెండిటి పైకి డ్రాగ్ చేస్తే మౌస్‌తో 2 సెలెక్ట్ అవుతాయి. మీరు ప్రాక్టీస్ చేయండి. వచ్చేస్తుంది. ఇది 1024 ఉండాలి. తర్వాత స్టార్ ఇక్కడ 8 ఉంది కదా! షిఫ్ట్ స్టార్‌ని క్లిక్ చేయాలి. 8 బటన్‌కి స్టార్ అనే సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు 2K కావాలంటే 2 యాడ్ చేయాలి. 4K కావాలంటే 4 యాడ్ చేసుకోవాలి. మల్టిప్లై అవుతుంది. 1024 తోని ఈ 4 అనేది మల్టిప్లై అయ్యి 4K అవుతుంది. చూడండి ఇలా 4K. ఏదైనా గాని స్టార్ అంటే ఇంటూ అన్నమాట. మల్టిప్లై అవుతుంది. స్టార్‌ని యాడ్ చేస్తే. దీనికి కూడా సేమ్ స్టార్‌ని యాడ్ చేస్తున్నా. స్టార్ 6 ఇప్పుడు 6 ఉంది కదా! దీనికి
స్టార్ యాడ్ చేసి 2ని యాడ్ చేస్తున్నా. 12 అయింది. ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది 1 ఉండాలి. దీన్ని ఏం చేంజ్ చేయొద్దు. ఇది 1Kనే తీసుకుందాం. 1024 తీసుకొని ఈవీ ఉంటుంది, సైకిల్స్ ఉంటుంది. నేను ఎక్కువ సైకిల్సే యూజ్ చేసి ఈవీ అంటే నార్మల్‌గా యూజ్ చే హ్మ్. ఈవీ సైకిల్స్ అంటేనేమో రియలిస్టిక్ రెండరింగ్ వస్తుంది. ఈవీ అంటే కొంచెం సెట్ చేసుకోవాల్సొస్తుంది. మామూలుగా నార్మల్‌గా వచ్చేస్తుంది రెండరింగ్ అనేది. షాడోస్ కానీ, అంబియంట్ ఆక్లూజన్ కానీ అవన్నీ మనం క్రియేట్ చేసుకోవాల్సొస్తుంది మన ఓన్‌గా. ఇది ఇక్కడుంది. షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ప్లేన్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈవీ ఉంది కదా! మీరు చేంజ్ చూడండి. డిఫరెన్స్ చూడండి. ఎన్ ప్రెస్ చేసి దీనికి టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కెమెరా మాత్రమే రెండర్ అవ్వాలి అంటే కంట్రోల్ బి ప్రెస్ చేసి కెమెరాని సెలెక్ట్ చేసుకోవాలి. కెమెరా మాత్రమే కెమెరా వ్యూ మాత్రమే రెండర్ అవుతుంది. మిగిలినది రెండర్ అవ్వదు. ఎన్ ప్రెస్ చేసి హ్మ్. ఇప్పుడు ఈవీలో ఉన్నాం కదా! మనం ఈవీలో ఇలా కనిపిస్తుంది. సైకిల్స్‌లోకి వెళ్తే కొంచెం రియలిస్టిక్‌గా కనిపిస్తుంది. షాడోస్ కానీ అవన్నీ కూడా చేంజ్ అవుతాయి. నేను ముందు ముందు లైవ్స్‌లో చూపిస్తాను ఇవన్నీ కూడా. రెండర్ చేయాలంటే ఇప్పుడు దీనికి ఏదైనా మెటీరియల్ యాడ్ చేసుకోవాలి. దానికోసం మెటీరియల్‌లోకి వెళ్ళి దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి న్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దీనికి కలర్ చేంజ్ చేసుకోవాలి. రఫ్‌నెస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేన్ తీసుకుందాం. క్యూబ్ తీసుకుందాం ఒకటి. స్పియరే తీసుకుందాం. స్కేల్ చేస్తున్నా. చాలా పెద్దగా అయింది కదా! ఎడిట్ మోడ్‌లో స్కేల్ డౌన్ చేస్తున్నా. దీన్ని పక్కకు మూవ్ చేస్తున్నా. షేడ్ స్మూత్. దీనికి ఒక మెటీరియల్ యాడ్ చేస్తున్నా. దీనికి ఇది వైటే ఉంచేద్దాం. మెటాలిక్‌ని ఇంక్రీజ్ చేస్తున్నా. అప్పుడు మెటల్ లాగా షైన్ అవుతుంది ఇది. మెటల్ లాగా షైన్ అవుతుంది. అదే రఫ్‌నెస్‌ని డిక్రీజ్ చేస్తే మొత్తం షైన్ అయిపోతుంది. ఇక్కడ నేను ట్రాన్స్‌పరెంట్‌కి సైకిల్స్‌లో ఉన్నాము. ఫిల్మ్ ట్రాన్స్‌పరెంట్‌కి టిక్ చేసిందే ఉంది ఆల్రెడీ. హెచ్‌డీఆర్ఐ లేదు దీంట్లో. హెచ్‌డీఆర్ఐ లేదు కాబట్టి కనిపించడం లేదు. మెటీరియల్ ప్రివ్యూలోనే చూద్దాం. చూడండి హెచ్‌డీఆర్ఐ ఉంది దీనికి. ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ చూసారా? హెచ్‌డీఆర్ఐ అనేది దీనికి మెటీరియల్ ప్రివ్యూకి ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా హెచ్‌డీఆర్ఐ అనేది క్రియేట్ చేస్తారు. క్రియేట్ అయ్యే ఉంటుంది హెచ్‌డీఆర్ఐ. ఆ హెచ్‌డీఆర్ఐ దీంట్లో కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే మెటాలిక్‌లో ఉంది. ప్లస్ రఫ్‌నెస్ అనేది మొత్తం లేదు. రఫ్‌నెస్ లేదు. దానివల్ల ఇది అద్దంలాగా మెరుస్తుంది. దీనికి రఫ్‌నెస్ రావాలి అంటే దీన్ని ఇంక్రీజ్ చేయాలి. చూడండి రఫ్‌గా అయిపోయింది ఇది. రఫ్‌నెస్ తగ్గిస్తే షైన్ అవుతుంది. రఫ్‌నెస్‌ని ఇంక్రీజ్ చేస్తే ఆ షైనింగ్ అంతా పోతుంది. ముందు ముందు వాటిలో ఇంకా ఎక్కువ చెప్తాను. ఇప్పుడు రెండర్ వ్యూలోనే మనం డిఫాల్ట్ లైట్‌నే తీసుకున్నాము. మనం ఎక్స్‌ట్రాగా లైట్స్ ఏం క్రియేట్ చేయలేదు. దీని కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేస్తే ఈ సర్కిల్ వస్తుంది. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. దీనికి కూడా మెటీరియల్ యాడ్ చేయొచ్చు. లేదా ఇక్కడ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి ఈ పైన ఉన్న దాన్నే దీనికి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా. హ్మ్. ఫేసెస్‌కి సెపరేట్‌గా కలర్స్ ఇవ్వాలి అనుకుంటే ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళి ఈ లెగ్‌కి చూపిస్తా. ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళి ఈ ఫేస్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయాలి. ప్లస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక స్లాట్ వస్తుంది. దానిపైన కాకుండా ఇక్కడ న్యూ పైన క్లిక్ చేయాలి. ఆల్రెడీ అది సెలెక్ట్‌లోనే ఉంటుంది. ప్లస్ నొక్కగానే సెలెక్ట్‌లోనే ఒక స్లాట్ వచ్చేస్తుంది. న్యూ పైన క్లిక్ చేస్తే ఒక మెటీరియల్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి యాడ్ అవ్వలేదు అది. దానికి యాడ్ కావాలి ఆ ఫేస్‌కి యాడ్ కావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ అసైన్ పైన క్లిక్ చేయాలి. అసైన్ పైన క్లిక్ చేస్తేనే ఈ ఫేస్‌కి ఇంకొక కొత్త మెటీరియల్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఎన్నైనా ఒక ఆబ్జెక్ట్‌కి ఎన్ని ఫేసెస్ ఉంటే అన్ని కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ పైన క్లిక్ చేస్తూ. తీసేస్తున్నా ఇది అవసరం లేదు.
0 ప్రెస్ చేసి కెమెరా వ్యూ నుంచి చూస్తున్నాను. తర్వాత ఇప్పుడు రెండర్ పైన ఇక్కడ రెండర్ ఉంది కదా! రెండర్ మెను. ఈ రెండర్ మెనూలోకి వెళ్ళి రెండర్ ఇమేజ్ అయినా క్లిక్ చేయొచ్చు. లేదా దీని షార్ట్‌కట్ F12. మనం యానిమేషన్ చేస్తే ఈ రెండర్ యానిమేషన్‌ని క్లిక్ చేయాలి. దీని షార్ట్‌కట్ కంట్రోల్ F2. F12 సారీ F2 కాదు F12. కంట్రోల్ F12ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ సింగిల్ ఇమేజే కాబట్టి ఈ రెండర్ ఇమేజ్‌ని క్లిక్ చేస్తున్నా. పాపప్ బాక్స్ వస్తుంది. ఈ మీకు కనిపించదు. నేను దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఈ రెండర్ అవుట్‌పుట్‌ని మనము ఇమేజ్ ఎడిటర్‌లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఉంది చూసారా ఇది ఎడిటర్. ఈ ఎడిటర్ పైన క్లిక్ చేసి ఇమేజ్ ఎడిటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా! ఈ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి రెండర్ రిజల్ట్. ఈ రెండర్ రిజల్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం రెండర్ చేసిన రిజల్ట్ ఇక్కడ కూడా అపియర్ అవుతుంది. దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇమేజ్‌కి వెళ్ళి సేవ్ దీని షార్ట్‌కట్ వచ్చేసి ఆల్ట్ ఎస్. సేవ్ యాస్ షిఫ్ట్ ఆల్ట్ ఎస్. దీన్ని క్లిక్ చేసి మీకు పాపప్ వస్తుంది. అక్కడ మీరు ఏ ఫోల్డర్‌లో అయితే దాన్ని సేవ్ చేయాలనుకుంటారో దాన్ని సేవ్ చేసుకోవచ్చు. పీఎన్‌జీనా లేదా ఏదైనా అడుగుతుంది. ఇక్కడ పీఎన్‌జీ లేదా దేంట్లో సేవ్ కావాలనేది మనము ఆల్రెడీ ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. అవుట్‌పుట్ ప్రాపర్టీస్ ఉంది కదా! ఈ అవుట్‌పుట్ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి ఇక్కడ పీఎన్‌జీ ఫైల్ ఫార్మాట్ పీఎన్‌జీనా, టిఫా, టార్గానా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. జేపీజీలో సేవ్ చేద్దాము. మళ్ళీ ఇమేజ్‌లోకి వెళ్ళి సేవ్ ఆల్రెడీ జేపీజీ వచ్చేస్తుంది. సేవ్ చేసేసుకోవచ్చు. ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. పాత్ ఇచ్చి సేవ్ చేయాలి. ఈ ఫైల్‌ని ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫైల్ ఎడిట్‌లోకి వెళ్ళి ఎడిట్ కాదు ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ కంట్రోల్ ఎస్ ప్రెస్ దీని షార్ట్‌కట్ కంట్రోల్ ఎస్. సేవ్ చేసి సేవ్ నొక్కి దీనికి కూడా ఒక పాత్ ఇచ్చి సేవ్ చేసేయాలి. హాయ్ శ్రీను. హాయ్ మంజు నాథ్. తర్వాత ఈ ఫైల్ కూడా ఎలా సేవ్ చేశానని చెప్పాను కదా! ఇవి బేసిక్స్. మీరు స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలంటే ఇవి ప్రాక్టీస్ చేయండి చాలా. నెక్స్ట్ లైవ్‌లో ఇంకొక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయడం చూపిస్తాను. ఇవి యాడ్ ఆన్స్ ఉన్నాయి కదా! సారీ మోడిఫైయర్స్ ఉన్నాయి కదా! ఈ మోడిఫైయర్స్‌ని అప్లై చేసుకోవచ్చు. లేదా ఇలాగే ఉంచి కూడా ఉంచుకోవచ్చు మీ ఇష్టం. ఇవి వేరే సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకెళ్ళాలన్నప్పుడు మాత్రం వీటిని అప్లై చేసి ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్‌పోర్ట్ ఏం చేసేది లేదు. ఓన్లీ బ్లెండర్‌లోనే చేస్తాం కాబట్టి అదంతా అవసరం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను బేసిక్స్‌లో. మంజునాథ్ మీరు యాడ్ ఆన్స్ యూజ్ చేయరా? ఇది బేసిక్స్ కదా! అందుకే చెప్పలేదు యాడ్ ఆన్స్ గురించి. యాడ్ ఆన్స్ లేకుండా ఎట్లా చేస్తాం? యాడ్ ఆన్స్ వల్ల వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుంది. యాడ్ ఆన్స్ యూజ్ చేయాలి. ఇది బేసిక్స్ లైవ్ కాబట్టి బిగినర్స్ కోసం ఇప్పుడే యాడ్ ఆన్స్ చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పడం లేదు. నెక్స్ట్ లైవ్స్‌లో నా లైవ్స్ అన్నీ ఫాలో అవ్వండి. చెప్తుంటాను. లేకపోతే ఒక స్పెషల్ లైవ్ తీసుకొని యాడ్ ఆన్స్ గురించి చెప్తాను. ఇంపార్టెంట్ యాడ్ ఆన్స్ గురించి. ప్రెజెంట్ అయితే ప్రాజెక్ట్స్ చెప్తాను. అవి ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అడగండి చెప్తాను. ఫైల్‌ని సేవ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రెండర్ ప్రివ్యూ నుంచి మెటీరియల్ ప్రివ్యూకి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయాలి. లేదా జీ ప్రెస్ చేస్తే ఇవన్నీ పై మెనూ వస్తుంది. దేంట్లోకి వెళ్ళాలంటే దాంట్లోకి వెళ్ళాలి. నేను నార్మల్‌గా అయితే వైర్ ఫ్రేమ్‌లోనే ఫైల్‌ని సేవ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు హెవీ అవ్వదు ఫైల్. ఓపెన్ అయ్యేటప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. వైర్ ఫ్రేమ్‌లో సేవ్ చేస్తాను. మీ ఇష్టం మీరు ఎలా అంటే అలా. ఈ సాలిడ్ వ్యూని చేంజ్ చేస్తాను. హ్మ్. ఫ్లాట్‌లో ఉంది. స్టూడియోకి వెళ్ళి స్టూడియోలో ఇది సెట్ చేస్తాను.
ఇంకా ఇంకొకటి చెప్పలేదు. ఇంకోటేంటంటే, ఈ ప్లేన్ ఉంది కదా! ఈ ప్లేన్ ఏది ఇన్‌సైడ్, ఏది ఔట్‌సైడ్ తెలుసుకోవడానికి ఇక్కడ ఓవర్‌లేస్‌లో ఫేస్ ఓరియంటేషన్‌కి టిక్ చేయాలి. అప్పుడు రెడ్ కలర్‌లో ఉన్నదేమో ఇన్‌సైడు, నార్మల్‌గా ఉన్నదేమో ఔట్‌సైడ్. దీన్ని ఇంకో విధంగా కూడా చూడొచ్చు. హ్మ్. ఎడిట్ మోడ్‌లో ఇక్కడ నార్మల్స్ ఉంది కదా! వీటిని కూడా టిక్ చేసుకుంటే కనిపిస్తాయి. ఏవి నార్మల్, ఇదేమో, ఇవేమో వర్టెక్స్, ఇదేమో ఎడ్జ్. ఈ వర్టెక్స్‌ని ఆఫ్ చేస్తున్నా. ఎడ్జ్. ఇదేమో ఫేస్. మిడిల్‌లో నుంచి ఉంది లైన్. ఫేస్. ఇక్కడ చూడండి. సియాన్ కలరా? స్కై బ్లూ కలర్ వచ్చింది కదా లైన్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్‌లో దీన్ని కూడా కనిపిస్తాయి. దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. 4 సైడ్స్‌లో 4 అన్నీ కూడా ఔట్ సైడ్‌లో ఉన్నాయి. లేదా ఫేస్ ఓరియంటేషన్‌కి టిక్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఎడిట్ మోడ్‌లోంచి మళ్ళీ ఇవి తీసేసేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్‌లో కానీ, ఎడిట్ మోడ్‌లో కానీ ఓవర్‌లేస్‌లోకి వచ్చి ఫేస్ ఓరియంటేషన్‌కి టిక్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ కీబోర్డ్‌లో స్లాష్ బటన్‌ని క్లిక్ చేస్తే ఐసోలేట్ అవుతాయి. ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ స్లాష్ కీ బటన్‌ని క్లిక్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ ఐసోలేట్ అయ్యి మిగతావన్నీ హైడ్ అవుతాయి. మళ్ళీ అవి రావాలంటే మళ్ళీ అదే బటన్‌ని క్లిక్ చేయాలి. ఈ విధంగా. ఇంకేమైనా ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. మొత్తం బేసిక్స్ అన్నీ చెప్పాను. ఇంకా యాడ్ ఆన్స్ అన్నీ కూడా నేను లైవ్ ప్రాజెక్ట్స్‌లో కవర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవుతూ ఉండండి. ప్రతి ప్రాజెక్ట్ కూడా నేను యాడ్ ఆన్స్‌ని ఎనేబుల్ చేసుకున్న తర్వాతనే మీకు ప్రాజెక్ట్స్ చేయడం చూపిస్తాను. యానిమేషన్ అవన్నీ కూడా ముందు ముందు లైవ్స్‌లో చెప్తాను. ఓకే మరి. డౌట్స్ ఎవరికీ లేనట్టున్నాయి. అందరికి బాగానే అర్థమైందనుకుంటున్నాను మరి. రేపు లైవ్‌లో కలుద్దాం. అందరికీ బాయ్.